సాయిరాం. పూజ్యశ్రీ సద్గురు శ్రీ భరద్వాజ గారి శిష్యులు పూజ్యశ్రీ గురుస్వామి శ్రీ మన్నవ సత్యం గారిచ్చే 23/10/2005 చీరాల పాపరాజు తోటలోని శ్రీ షిరిడీ సాయిబాబా ధ్యాన మందిరంలో చేసిన సత్సంగం. శ్రీ సాయీశ కృపానిధే అఖిలనునాం సర్వార్థ సిద్ధి ప్రదా యుష్మత్పాదరజ ప్రభావమతులం తాతాపి వక్తాక్షమః సద్భక్త్యా శరణం కృతాంజలిపుటా సంప్రాపితోస్మి ప్రభో శ్రీమత్సాయి పరేశ పాదకమలా నాన్యశ్చరణ్యం మమ నాన్యశ్చరణ్యం మమ నాన్యశ్చరణ్యం మమ. శ్రీ గురు చరణం శరణం 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 దత్తగురు చరణం శరణం 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 సాయి చరణం శరణం 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 శ్రీ గురు చరణం శరణం శరణం. సాయినాథ్ మహారాజ్ की जय, భరద్వాజ మహారాజ్ की जय, గురుదేవ దత్త की जय. సాయిరాం. ఈరోజు మరలా మనం ఇక్కడ సాయి సన్నిధిలో కూర్చొని ఇలా సత్సంగం చేసుకోవటం ఆ సద్గురుమూర్తుల కృప మన మీద, ఆ సద్గురుమూర్తుల కృప ప్రసరిస్తుందనటానికి గుర్తేంటంటే మళ్ళీ ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన స్మరణలో మనం కాసేపు అందరం కలిసి కూర్చోగలగటం. కిందసారి మనం చాందు పాటిల్తో బాబా వెళ్ళటం, మళ్ళీ పెళ్లివారి బృందంతో సిద్ధి రావటం అది చెప్పుకుంటున్నాం. తర్వాత బాబా నీటితో దీపాలు వెలిగించి వాళ్ళకి దానగుణం అలవాటు చేసి వాళ్ళకి తన అనుగ్రహాన్ని ప్రసాదించటం, దాని గురించి మనం చెప్పుకుంటున్నాం. శ్రీ సాయినాథ మహారాజ్ की जय. సకల చరాచర విశ్వమంతయు పరమేశ్వరుని లీలా, దృశ్యాదృశ్య ప్రపంచమంతయు మనసు చేసెడు హేలా. కష్టము నష్టము సుఖము దుఃఖము కలవని నమ్మటమేలా, కలతల్లు మమతల్లు సమతల్లు వెతలతో కలవరముందుటయేలా. సాయి సాయి అను నామము పలికిన తొలగును మన జ్ఞానం, షిరిడీ నిలయుని దివ్య చరిత్రను చదివిన కలుగును జ్ఞానం, షిరిడీ నిలయుని దివ్య చరిత్రను చదివిన కలుగును జ్ఞానం. ఆ మహనీయుడు ఏ జ్ఞానం అయితే మనకి ప్రసాదించాలనుకుంటున్నాడో ఆ జ్ఞానాన్ని మనం పొందటాని కోసంగా ఈ శాంతి దీపం షిర్డీ మనం చదువుకుంటున్నాం. ఆయన గుర్రాన్ని తీసుకొచ్చాడు. తర్వాత బాబా రోజు ఒక్కడే ఉన్నప్పటికీ మసీదులో ఆయన రోజంతా దీపాలు వెలిగించేవాడు. దీపం పరమాత్మకి సంకేతం. అందుకని బాబా ఏం చేసేవాడు అంటే తన బిడ్డలు ఆదమర్చి రోజంతా కష్టపడి వస్తారు. సిరిది ప్రజలు కష్టపడి తెగాని వాళ్ళకి జీవనం జరగదు. అటువంటి వాళ్ళు ఎక్కువ మంది సిరిది గ్రామంలో. వాళ్ళు పొద్దున్నే పనులకు వెళ్ళిపోతారు, తెల్లవారుతూ ఉండగానే వెళ్ళిపోతారు, మళ్ళీ సాయంత్రం ఎప్పుడో వస్తారు. వెళ్తూ బాబా దగ్గరికి వెళ్ళి కాస్త నమస్కారం చేసుకొని మాస్టర్ చెబుతారు ఆయన సత్సంగంలో. బాబా దగ్గరికి వచ్చి ఆయన పెట్టుకున్న నీళ్ళలోంచి ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చి ఆయనకు తాగించి దండం పెట్టుకొని వాళ్ళు వెళ్ళేవాళ్ళట. అక్కడే ఉంటాయి నీళ్ళు, ఆయన తెచ్చి పెట్టుకున్నవే, అవే ఆయన ఒక గ్లాసులో ముంచిచ్చి వెళ్ళేవాళ్ళట. అలా వాళ్ళ సేవ, వాళ్ళ ప్రేమ హృదయంలో అటువంటి ప్రేమ అనమాట. ప్రేమకు తక్కువ లేదు అందులో. ఇచ్చే వస్తువు తక్కువదైనప్పటికీ వాళ్ళ హృదయంలో ప్రేమ పెట్టుకొని వాళ్ళకుండే తక్కువ సమయం వెళ్ళిపోవాలి, సాయంత్రం దాకా వాళ్ళు పనులు చేసుకోవాలి, రావాలి, మధ్యలో సమయం ఏమి ఉండదు. మళ్ళీ వచ్చేటప్పుడు అట్లాగే ఆయన దగ్గర కూర్చొని కాసేపు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, వీళ్ళకి కాళ్ళు నొప్పులు న్యాయంగా అయితే బాబా కాళ్ళు విసికి ఆయన దండం పెట్టుకుని వెళ్ళేవాళ్ళు. ఇంతే వాళ్ళు చేసింది. మరి హృదయంలో భక్తి విశ్వాసాలు అట్లా ఉన్నాయి కాబట్టి ఆయన ఏం చేశాడంటే వాళ్ళకి వెసులుబాటు ఇచ్చాడు. ఏం వెసులుబాటు అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆదమర్చి నిద్రపోతుంటే
ఈయన తెల్లవారులు మేల్కొని ఆ భగవంతుని స్మరిస్తూ ఉండేవాడు. మహాసపతి గారితో చెబుతాడు ఆయన ఏమని, నా హృదయంలో హరిస్మరణ జరుగుతుంటుంది, నువ్వు చేయబెట్టి దాన్ని గమనిస్తూ ఉండు, ఎప్పుడైనా ఆగిపోతే నాకు చెప్పు, నువ్వు కూడా అట్లా ఆ దీక్ష ఇచ్చాడు మహాసపతి గారికి. ఇదంతా హరిస్మరణ చేయటం దేనికి, తానే స్వయంగా హరి అయినప్పుడు ఆయనకి స్మరణ, ఆయన ఉద్ధరించుకోవడానికి స్మరణ ఏం అవసరం లేదు. ఎందుకు ఆయన స్మరణ చేసిందంటే మన కోసం చేశాడు, మన ఉద్ధరణ కోసం చేశాడు, మనకు మేలు కలగటానికి కోసం చేశాడు. ఇదంతా కూడా ఆయన మన కోసం చేసిందే. అట్లాంటి ప్రేమ హృదయంలో పెట్టుకొని ఆ శ్రీదీ ప్రజలను ఆయన కాపాడుతూ ఉన్నాడు అనమాట. అది అందుకని ఆయన వీళ్ళకి మనకి ఏదైనా ఇవ్వాలంటే, భగవంతుడు ఏదైనా ఇవ్వాలంటే ఏదైనా తీసుకోవాలి, తీసుకుంటే కానీ కుదరదు. అటు ఇటు మనకి ఒక రుణానుబంధం ఏర్పరచుకోవాలి బాబాతో. రుణానుబంధం ఎప్పుడు ఏర్పడుతుందంటే ఇచ్చిపుచ్చుకోవటంలోనే రుణానుబంధం ఏర్పడుతుంది. అందుకని తప్పనిసరిగా వాళ్ళ దగ్గర నుంచి ఏదో కొంత రాబట్టేవాడు. వాళ్ళ సేవ కానీ, శారీరకంతో చేసే సేవ కానీ, మనసుతో చేసినటువంటి స్మరణ కానీ, లేకపోతే వస్తువురైపోయినా కానీ, మూడిట్లో ఎలాగైనా సరే మొత్తానికి ఒక అనుబంధాన్ని, రుణానుబంధాన్ని ఆయనతో లింక్ వేసుకోవడానికి కావాల్సిన ఆయన సమకూరుస్తున్నాడు. ఆయన ఎట్లా సమకూరుస్తున్నాడంటే కొద్దిగా నూనె వాళ్ళ దగ్గర తీసుకొని దానికి ప్రతిఫలంగా ఆయన ఎంతో వాళ్ళకి ఇస్తున్నాడు. అది ఆయన చేసిన లీల. పైగా ఏంటంటే వాళ్ళు లేదని అబద్ధం చెబుతారు బాబాకి. బాబా నూనె లేదు అంటారు, ఉంచుకునే లేదంటారు. ఏదో అవసరం ఉండి ఇవ్వలేకపోవచ్చు, కానీ అప్పుడు బాబా చెబుతాడు అనమాట, ఉంచుకొని లేదని చెప్పొద్దు, లేకపోతే మాకు ఇవాళ వీలు కాదు, తర్వాత ఇస్తాం, ఇంకో రోజు ఇస్తామని చెప్పి అలా చెప్పాలి, కానీ అబద్ధం చెప్పొద్దు అన్నారు. ఎందుకంటే అసత్యానికి భగవంతుడికి చాలా దూరం కాబట్టి, దూరం చేసేది మనం అనుకుంటున్నాం, భగవంతుడికి దగ్గర పోతాం అనుకుంటున్నాం కాబట్టి దూరంగా వెళ్ళేటటువంటి భావాలన్నింటినీ విసర్జించి భగవంతుని దగ్గర చేసే భావాలను మనం హృదయంలో నాటుకోవాలని ప్రవర్తిస్తున్నాం. ఈ అసత్యం అనేది భగవంతునికి దూరం చేస్తుంది కాబట్టి అది వద్దు అని చెప్పి బాబా చెప్పి పైగా ఏంటంటే ఈ అసత్యం ఎవరితో ఎట్లాంటి చేస్తే దోషాలు ఎక్కువ ఉంటాయి. అదే ఒక దేవాలయంలో కనుక ఎక్కువ చిన్న పాపం చేసినా కానీ ఎక్కువ దోషం తగులుకుంటుంది వేరే చోట కంటే. అంటే స్థల ప్రభావం కూడా ఉంటుంది. మహాత్ముల సన్నిధిలో కొద్ది స్మరణ చేసినా ఎక్కువ ఫలితం వస్తుంది. అట్లాగే పాపపాలోచన చేసినా కూడా దాని ఫలితం అట్లాగే ఎక్కువగానే రావడానికి అవకాశం ఉంది. ఒక సూత్రం అది, ఆధ్యాత్మిక సూత్రం. అందుకని భగవంతుడితోనే అబద్ధం చెబితే ఏమవుతుందంటే చాలా ఇబ్బంది పడటానికి అవకాశం వస్తుంది. మన చరిత్రలో పురాణాల్లో చూసినట్లయితే కుచేలుడు భగవంతుడి శ్రీకృష్ణుడికి అబద్ధం చెబుతాడు ఒకసారి. ఎందుకంటే ఆయన గురువు గారు ఇస్తాడు ఇద్దరికి, అడవికి కొట్టి తీసుకురావటానికని, ఆ సమిధులు తీసుకురావటానికని సాందీపుడి దగ్గర వీళ్ళు శిష్యరికం చేస్తున్నప్పుడు సాందీపనికి రోజు వీళ్ళు అడవిలోకి వెళ్ళి కట్టెలు కావాల్సినవి తీసుకురావాలి, సమిధులు, శిష్యుడి యొక్క ధర్మం. అందుకని కృష్ణుడు కుచేలుడు వెళ్తారు, అరణ్యంలోకి వెళ్ళి సమిధులు తీసుకురావడానికి వెళ్తారు. వెళ్ళేటప్పుడు గురుపత్ని తినడానికి అటుకులు ఇస్తుంది, ఆయనకి అటుకులు ఇస్తుంది. అటుకులు ఇస్తే కృష్ణుడు కుచేలుడు ఒళ్ళో పట్టుకొని నిద్రపోతుంటే ఈయన ఒక్కడే తింటూ ఉంటాడు అనమాట. ఏంటి తింటున్నావు అంటే చప్పిడవుతుంటే మెలకు వస్తుంది, కల వస్తుంది. కల వచ్చిందని చెబుతాడు కృష్ణ పరమాత్మ, నాకు ఇలా కల వచ్చింది, ఒకడు వస్తున్న ఒకటి తింటున్నాడు, అది లేదని చెప్పాడని చెప్తాడు అనమాట. అలా తెలియకుండా కృష్ణుడికి పెట్టకుండా తింటుంటే ఏమవుతుందంటే సరే అంతే ఊరుకుంటాడు ఆయన. తర్వాత దాని ఫలితం ఘోరంగా కుచేలుడు దారిద్ర్యాన్ని అనుభవిస్తాడు. అయితే మిత్రుడు కాబట్టి మళ్ళీ ఆయన ఆశ్రయించగానే ఆమె కుచేలుడు భార్య స్వయంగా వేయించి ఇచ్చినటువంటి 4 అటుకులు, ఒక గుప్పెడు అటుకులు నోట్లో వేసుకోగానే సకల సంపదలు కూడా ప్రసాదిస్తాడు. అట్లాగే ఈయన కూడా కొద్దిగా నూనె తీసుకొని సకల సంపదలు కూడా సిద్ధికి ప్రసాదించాడు. ఎట్లా ప్రసాదించాడు? నిజంగా ప్రసాదించాడు సకల సంపదలు. ఇప్పుడు వెళ్ళండి చూడండి, తెలుస్తుంది సిద్ధిలో ఎంత వైభవమో. ఒక గజం స్థలం కొనాలంటే ₹1,00,000 దొరకదు. అట్లా సంపదలు ప్రసాదించాడా లేదా? మరి కుచేలుడికి ఎట్లయితే శ్రీకృష్ణ ప్రసాదించాడో అట్లాగే బాబా కొద్దిగా నూనె తీసుకునే వాళ్ళకి ఎంతో సంపదలు ప్రసాదించాడు. అక్కడ ఒక అడుగు కొనాలంటే ఇప్పుడు ఎంత డబ్బైనా ఇచ్చుకుంటున్నారు. అట్లాగే వాళ్ళకు షాపులు పెట్టుకోవటం, సంస్థానంలో ఉద్యోగం, వాళ్ళకి కుటుంబంలో ప్రతి వాళ్ళకి ఏమైనా భోజనం చేయాలంటే ఎవరు అడ్డు పెట్టరు, సంస్థానంలో భోజనం చేయొచ్చు, ఏ ఇబ్బంది లేదు సిద్ధి ప్రజలకి. ఇప్పుడు అట్లా సకల సంపదలు ఇచ్చాడు. అది వాళ్ళు కాపాడుకుంటున్నారు. వాళ్ళు వచ్చి ఆ కృతజ్ఞత చెల్లించుకుంటుంటారు. వాళ్ళు రోజు వాళ్ళ ఇళ్లలోంచి భోజనం పళ్ళని తీసుకొచ్చి ఆ దున్నులో కొంత వేసి బాబా కొళంబులు అంత పెట్టి వెళ్తుంటారు. ఎన్ని పళ్ళాలు వస్తాయో రోజు ఆ ఊళ్ళో నుంచి అవన్నీ కూడాను కలిపేసి మనకి మధ్యాహ్నం పూట హారతి అయిన తర్వాత ద్వారకామేళ మనకి పెడుతూ ఉంటారు. అలా ఆయనతో ఒక రుణానుబంధం కనుక మనం ఏర్పరచుకునేటట్లయితే ఆయన మర్చిపోడు, రుణానుబంధం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాడని మనం భగవంతుడే ఎట్లాగొట్లా రుణపడేటట్టు మనం చూసుకోవాలి. ఎట్లా చేసుకోవాలంటే 3 రకాలుగా. వస్తు రూపేణా ఒకటి ఇవ్వటం, బాబాకి సమర్పించడం. రెండోది ఏంటంటే శారీరక శ్రమ ద్వారా వాళ్ళ సేవ చేయటం, మహాత్ములు సేవ చేయటం. మూడోది మనస్సులో వాళ్ళని తలుచుకుంటూ ఉండటం. ఈ 3 రూపేణా కూడా వాళ్ళని రుణానుబంధంతో మనం బంధించవచ్చు వాళ్ళని. అట్లాగే సిద్ధి ప్రజలకి బంధింపబడ్డాడు బాబా. అందుకని సిద్ధి విడిచి ఎక్కడికి ఆయన కదలలేదు ఆ రోజున. శ్రీ సాయినాథ మహారాజ్ కి జై, భరద్వాజ్ మహారాజ్ కి జై. ఈ వారం మళ్ళీ మాస్టర్ గారి చరిత్రలోకి ఒకసారి అలా వెళ్దాం. శ్రీ సాయినాథ మహారాజ్ కి జై, భరద్వాజ్ మహారాజ్ కి జై, గురుదేవ దత్త కి జై.
మాస్టర్ ఆనందమయ్య దగ్గర వెళ్ళి ఆమె అనుగ్రహాన్ని మొట్టమొదటి కష్టాలు పడి తర్వాత అనుగ్రహాన్ని పూర్తిగా పొందుతారు. పొంది ఆశీస్సులు పూర్తిగా పొంది వచ్చేటప్పుడు ఆయన చెబుతారు, నేను అంత ఆనందంతో వచ్చాను కానీ నేను నైమిషారణ్యంలో అలా అనుభూతులు అనుభవాలు ఆశీస్సులు పొంది జిల్లెళ్ళముడి తిరిగి వచ్చానే కానీ నాతో పాటు పెద్ద సందేహాన్ని వెంట తీసుకొచ్చాను. ఏంటి ఆ సందేహం అంటే, మాస్టర్ జిల్లెళ్ళముడిలో అప్పుడు సంవత్సరం పాటు ఉన్నారు. బాపట్ల కాలేజీలో పనిచేస్తూ జిల్లెళ్ళముడికి బాపట్లకి తిరుగుతూ కొన్నాళ్ళ ఆశ్రమంలోనే ఉంటూ ఉండేవాళ్ళు మాస్టర్. ఇదంతా కూడా మాస్టర్ తిరిగిన ప్రదేశమే. సిరిడిలో బాబా తిరిగిన ప్రదేశాన్ని మనం ఎట్లాగైతే పవిత్రంగా చూసుకుంటున్నామో, చీరాల వీధులన్నీ కూడా ఆ అవధూత స్వామిని వెతుక్కుంటూ ఎక్కడున్నాడని వెతుక్కుంటూ ఈ వీధులన్నీ కూడా మాస్టర్ తిరిగిన వీధులు. ఆయన బాబుడితో పవిత్రమైనవి కాబట్టి ఈ రోజు ఇలా మనం ఇక్కడ బాబా భక్తి మనకు ఎక్కువగా చేసుకోగలుగుతున్నాం. అట్లాంటి ప్రదేశం ఇది. జిల్లెళ్ళముడి నుంచి తరచుగా చీరాల స్వామి అవధూత స్వామి దర్శనానికి వచ్చి ఆయన ఎక్కడెక్కడ కూర్చుంటుంటాడు. అవన్నీ రోడ్లన్నీ వెతుక్కోవటం, ఎక్కడున్నాడో కూర్చోవటం, ఆయన దగ్గర కూర్చోవటం, వెళ్ళటం, ఇట్లా మాస్టర్ చేసేవాళ్ళు. అందుకని ఇది కూడా చాలా పవిత్రమైన ప్రదేశం. అందుకనే మాస్టర్ ఇది కూడా ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా చీరాల అవధూత స్వామి ఉండటం ఒకటి, ఆయన పర్యటించడం ఒకటి, అందువల్ల ఇది కూడా ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా ముందు వెల్లివిరుస్తుంది. ఇక్కడ ఆశ్రమాలు చుట్టూరు కట్టుకుంటున్నారు. 10 ఏళ్ల కిందట ఎవరు ఆధ్యాత్మికవేత్తలు ఇక్కడికి వచ్చింది లేదు. 15 ఏళ్ల కిందట. తర్వాత ఒక్కొక్కళ్ళు ఎంతమంది మహాత్ములు వచ్చారో ఈ 15 ఏళ్లలో ఇక్కడ చీరాలకి. తర్వాత చుట్టూరు పట్ల అందరూ ఆశ్రమాలు ఇక్కడే కట్టుకుంటున్నారు చాలా మంది. అట్లా మాస్టర్ అక్కడి నుంచి ఆనందమయ్యి ఆశీస్సులు పొంది వచ్చి పెద్ద సందేహాన్ని తీసుకొచ్చారట ఆయనకి వెంట పెట్టుకొని. ఏంటి ఆ సందేహం? మాస్టర్కి వచ్చిన అంత సందేహం. ఆయనకు అన్ని తెలుసు, మహాజ్ఞాని ఆయన. కానీ ఆయనకు వచ్చిన సందేహం ఏంటి ఇక్కడ అంటే, నేను ఆనందమయ్యి మా అఖండానంద స్వామి వారి ఆశీస్సులు తీసుకుని జిల్లెళ్ళముడి తిరిగి వచ్చానే కానీ నా వెంబడి గొప్ప సందేహాన్ని మోసుకువచ్చాను అంటూ పూజ్యశ్రీ మాస్టర్ గారు చెప్పటం ప్రారంభించారు. నైమిషారణ్యంలో అఖండానంద స్వామి ఒక ప్రవచనంలో ఇలా చెప్పారు. రోజు వెళ్ళి అక్కడ అఖండానంద స్వామి చెప్పిన ప్రవచనాలు వింటూ ఈ నైమిషారణ్యంలో వారం రోజుల పాటు మాస్టర్ గారు ఉన్నారు. అప్పుడు ఆయన చెప్పాడు, ఒకరోజు సత్సంగంలో చెప్పారు. ఏం చెప్పారు? ముక్తిని పొందాలంటే సజీవుడైన బ్రహ్మజ్ఞానిని ఆశ్రయించక తప్పదు. వాళ్ళ సిద్ధాంతం ప్రకారం, భాగవత ధర్మం ప్రకారం ఆయన చెప్పాడు. ఏం చెప్పాడు? ముక్తిని పొందాలంటే సజీవుడైన బ్రహ్మజ్ఞానిని ఆశ్రయించక తప్పదు. సమాధి చెందిన మహాత్ములు ఎంతటి వారైనా సరే ముక్తిని ప్రసాదించలేరు అని చెప్పారు ఒక సత్సంగంలో. నైమిషారణ్యంలో అఖండానంద స్వామి సరస్వతి. ఆయన మామూలు మహాత్ముడు కాదు, చాలా పరిణతి చెందినవాడు, కృష్ణ సాక్షాత్కారం పొందినటువంటి వాడు, సర్వశాస్త్రాలు తెలిసినవాడు. ఆయన చెప్పేటప్పటికే ఈయనకు ఒక సందేహం పట్టుకుంది. మాస్టర్ నిజంగానే సందేహపడి, నిజమేనేమో, నేను సమాధి అయిపోయినటువంటి బాబాను ఆశ్రయించాను, మరి నాకు ముక్తి కలుగుతుందా లేదా, ఆయన ఉద్ధరించగలుగుతాడా లేదా అని చెప్పి అనుమానం పట్టుకుంది. నైమిషారణ్యంలో అఖండానంద స్వామి ఒక ప్రవచనంలో ఇలా చెప్పారు. ముక్తిని పొందాలంటే సజీవుడైన బ్రహ్మజ్ఞానిని ఆశ్రయించక తప్పదు. సమాధి చెందిన మహాత్ములు ఎంతటి వారైనా ముక్తిని ప్రసాదించలేరు అని చెప్పారు. ఇది విన్న నాకు గొప్ప సందేహం కలిగింది. ఈ మాట హృదయంలో పడేటప్పటికే మాస్టర్ గారికి అనుమానం కలిగింది. ఏ మహాత్ముని ఆశ్రయించని నేను షిరిడీ దర్శించగానే బాబా గొప్ప అనుభూతినిచ్చారు. అప్పటిదాకా ఒక రకంగా నాస్తికుడు, మహాత్ములను నమ్మటం లేదు, కానీ సిద్ధాంతపరంగా ఒక స్థితి ఉందని చెప్పి అవగాహనకు వచ్చారే తప్పితే అప్పటిదాకా ఏ మహాత్ములను కూడా ఆశ్రయించలేదు. మొట్టమొదటి వెళ్ళటమే షిరిడీ వాళ్ళ అన్నగారు తీసుకెళ్తే వెళ్ళారు అంతే. అంతకుముందు ఏ మహాత్ముడికి ఇంత గౌరవం కూడా లేదు, దర్శించను లేదు ఆయన. ఏ మహాత్ముని ఆశ్రయించని నేను షిరిడీ దర్శించగానే బాబా గొప్ప అనుభూతి ప్రసాదించారు. వెళ్ళటం సమాజ మందిరంలో కూర్చోటం ఆత్మానుభూతి ప్రసాదించారు ఆయన. బాబా ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిని మాస్టర్కి ప్రసాదించారు. నా మనస్సు ఆయనపై లగ్నమైంది. బాబాను ఆశ్రయించిన నాకు మరే ముక్తి ఎన్నటికి లభించదా? అప్పటి నుంచి మనసులో బాబానే నాటుకుపోయాడు మాస్టర్ గారికి. ఆయనకు అనుమానం వచ్చింది, నేను మరి ఇట్లాంటి మహాత్ములను ఆశ్రయించాను, నా మనసంతా ఆయన వైపు మొగ్గుతున్నది, మరి నాకు ముక్తి వస్తుందా రాదా? బాబాను ఆశ్రయించిన నాకు మరి ముక్తి ఎన్నటికి లభించదా? బాబా సమాధి చెందారు కదా, మరి నా సాధన ఆయనను ఆశ్రయించే చేసుకోవాలా, లేక సజీవులైన మరొక సద్గురువుని వెతుక్కోవాలా? అనుభూతి ఇచ్చాడు, అక్కడే కుదిరింది మనస్సు, అక్కడే చేసుకుంటున్నారు మాస్టర్ గారు. ఆయన సాంప్రదాయంలో వెళ్తున్నారు. ఇప్పుడు సందేహం వచ్చేటప్పటికే మళ్ళీ బాబాను వదిలిపెట్టి ఎవరన్నా సజీవుడైన మహాత్ములు వెతుక్కోవాలా ఏంటి? ఏం చేయాలి ఇప్పుడు నేను? ఇదే విషయం నా హృదయాన్ని తలచసాగింది. అయినా సాయిని కొలుస్తూనే ఉన్నాను. అయితే సాయిని కొలవటం మాత్రం ఆపకుండా సందేహం ఒక పక్కన పెట్టుకొని ఆ సందేహం తీరే విధానం ఏమిటి అని చెప్పి ఆయన వెతుక్కుంటూ ఉన్నారు. ఒక విచిత్రమైన రీతిన ఈ సందేహాన్ని బాబా తీర్చేశారు. బాబా ఎప్పుడైనా సరే తను ఆశ్రయించిన వాళ్ళకి ఎట్టి సందేహాలు లేకుండా అనుభవాలు ఇస్తారు కాబట్టి, అలాగే బాబా కూడా మాస్టర్ గారి హృదయంలో కలిగిన ఇటువంటి సందేహాన్ని తీర్చడానికి ఆయన ఒక ప్లాన్ ఏర్పాటు చేసుకున్నారు. బాబా మన జీవితం ఎప్పుడైతే బాబా చేతుల్లోకి వెళ్తుందో, సద్గురువుల చేతుల్లోకి వెళ్తుందో, అప్పుడు మనకి ఏదేది ఇవ్వాలో ఎప్పుడో జరిగిన దానికి ఎప్పుడో ప్లాన్ వేస్తూ ఉంటారు. వాళ్ళ మన జీవితాన్ని చక్కదిద్దుకుంటూ వస్తారు. వస్తూ ఎప్పుడు ఏది అవసరం, ఏ బోధ అవసరమో, ఏది మనకు కావాలో అది వాళ్ళు ఇస్తూనే ఉంటారు ఆయా సమయాల్లో. ఒక విచిత్రమైన రీతిన ఈ సందేహాన్ని బాబా తీర్చేశారు.
నైమిషారణ్యం వెళ్ళటానికి తగిన అవకాశం నాకు ఇప్పించి, ఆనందమయ్యే ఆశీస్సులు ఇప్పించి, శ్రీ అఖండానంద స్వామి వారి చేత ప్రత్యేక ఆశీస్సులు ఇప్పించి, అక్కడే నాలో గొప్ప సందేహాన్ని కూడా లేపారు. అయితే సందేహాన్ని రేపిన ఆయనే దాన్ని పరిష్కరించారని కూడా. సందేహం లోపల మొలకెత్తించింది ఆయనే, మళ్ళీ దానికి జవాబు చెప్పింది ఆయనే. ఎందుకంటే ముందు ముందు ఎటువంటి సందేహం రాకుండా ఉండటాని కోసంగా. ఎప్పుడో నా దగ్గర చదువుకున్న విద్యార్థి నా దగ్గరికి వచ్చాడు. ఎంతోమంది విద్యానగర్లో చదువుకొని వెళ్ళి ఉద్యోగాలు అక్కడక్కడ సెటిల్ అవుతూ ఉండేవాళ్ళు. అట్లాంటి విద్యార్థి వచ్చాడు ఒక ఆయన, ఈ దగ్గర చదువుకొని పోయి ఉద్యోగంలో ఉన్న ఆయన. తాను వివాహం చేసుకుని పూణేలో ఉద్యోగం చేస్తున్నానని, మీరు సిరిది వచ్చినప్పుడు పూణే వచ్చి తన ఆతిథ్యం స్వీకరించమని అతను చాలా బతికిలాడాడు. వచ్చి మీ ఇక్కడ చదువుకున్నాను, నేను పూణేలో ఉద్యోగం చేస్తున్నాను, మీరు సిరిది తరచూ వస్తుంటారు కాబట్టి దగ్గరే కాబట్టి మా ఇంటికి వచ్చి నా ఆతిథ్యం ఒకసారి స్వీకరించండి, గురువు గారు కదా అని ఆహ్వానించాడు. ఆహ్వానించాడు. మాస్టర్ గారు ఒక పట్టణ ఎక్కడికి ఎవరిళ్ళకి వెళ్ళటం అప్పటికి లేదు ఇంకాను. ఎప్పుడు ఎవరింటికి వెళ్ళే అలవాటు లేని నేను అప్రయత్నంగానే సరే వస్తాలే అన్నాను. మామూలుగా చూద్దాం బాబాదయ్య ఎట్లా ఉంటుందో అని అట్లా అంటారు మాస్టర్ గారు. గబక్కున వాగ్దానం చేయరు. అట్లాంటి ఆయన గబక్కు నోట్లోంచి వాక్కు వచ్చేసింది, సరే వస్తానని చెప్పి. అంటే బాబా అట్లా పలికిచ్చాడు అనమాట. చాలా బతిమిలాడాడు. ఎప్పుడు ఎవరింటికి వెళ్ళే అలవాటు లేని నేను అప్రయత్నంగా సరే వస్తానులే అన్నాను. ఆ తర్వాత కొద్ది రోజులకు సెలవులు వస్తే సప్తాహ దీక్షలు చేసుకుందామని సిరిది వెళ్ళాను. 3 సెలవులు వస్తాయి, దసరా, సంక్రాంతి, ఎండాకాలం సెలవులు వచ్చినప్పుడు మాస్టర్ గారు 4 రోజులు సిరిదిలో ఉండి 4 రోజులు పారాయణ చేసుకునేవాళ్ళు అక్కడ తప్పనిసరిగాను. అట్లా సెలవులు రాగానే అక్కడ సప్తాహ పారాయణ చేసుకుందామని బయలుదేరారు ఆయన సిద్ధికి. ఆ తర్వాత కొద్ది రోజులకు సెలవులు వస్తే సప్తాహ దీక్షలు చేసుకుందామని సిద్ధి వెళ్ళాను. ఒకరోజు పారాయణ బాగా చేసుకునే ఉన్నాను. ద్వారకామాయిలోకి వెళ్ళి కూర్చొని, అప్పుడు ద్వారకామాయిలో లోపల కూర్చొని కూడా పారాయణ చేసుకోవచ్చు ఆ రోజుల్లో. కూర్చొని మాస్టర్ గారు ఒకరోజు పారాయణ పూర్తి చేశారు. 2వ రోజు నుంచి అసలు పారాయణ కుదరలేదు. మాస్టర్ గారు ఈ పారాయణ కుదరకపోవటం చక్కగా ఆయన పారాయణ చేసుకోవాలంటే కుదరకుండా ఉంటుందా? ఎందుకో ఆ రోజు 2వ రోజు నుంచి మాత్రం మనసు పరి విధాలుగా పోతున్నది, పుస్తకం మీద దృష్టి నిలవటం లేదు. ఒక రోజున పారాయణ బాగానే చేసుకున్నాను. 2వ రోజు నుంచి అసలు పారాయణ కుదరలేదు. పుస్తకంలోకి మనసు పోదు. ఒక చోట నిలకడగా కూర్చోలేకపోతున్నాను. అప్పుడప్పుడు మనకు కూడా అనుభవాలు వస్తుంటాయి మనకి. అప్పుడప్పుడు పుస్తకంలోకి మనసు పోదు, చిరాగ్గా ఉన్నప్పుడు అట్లాంటప్పుడు. ఇప్పుడు ఆ స్థితిని మనం దాటామని అనుకుంటున్నాం. మనం చాలా రోజులు బట్టి పారాయణ చేస్తున్న ఒక స్థితికి ఆయన అనుగ్రహం మనకి ఎక్కువగా వస్తున్నది కాబట్టి ఇప్పుడు సక్రమంగా పారాయణ చేసుకోగలుగుతున్నాం మనం. పారాయణ కుదరలేదు, పుస్తకంలోకి మనసు పోదు, ఒక చోట నిలకడగా కూర్చోలేకపోతున్నాను. పదే పూణే విద్యార్థి గుర్తుకు రావడం మొదలుపెట్టాడు. ఆ విద్యార్థికి వాగ్దానం చేశాడు కదా, వాడే అబ్బాయే గుర్తొస్తున్నాడు, అదృష్టవంతుడు ఆయన కూడాను. పారాయణ గ్రంథం తెరవగానే పూణే విద్యార్థి రమ్మన్న విషయం గుర్తుకు వస్తున్నది. ఇహ ఇట్లా కాదని పూణే వెళ్ళి ఒకరోజు ఉండి వస్తే ఆ దరిద్రం వదులుతుందని, వచ్చాక పారాయణ స్థిమితంగా చేసుకోవచ్చని అనిపించింది. ఎందుకు ఇక్కడ కూర్చొని అటు ఇటు మనసు పోతున్నప్పుడు ఇంకా ఇక్కడ ఎందుకు, అదేదో చూసి వస్తే ఆ భావం మనసు నుంచి వదిలిపోతుంది, వచ్చి మళ్ళీ తీరిగ్గా పారాయణ చేసుకోవచ్చు అనిపించింది. ఎక్కడికి వెళ్ళని నేను అలా వస్తానని చెప్పానేమిటి? ఈయన ఆశ్చర్యపోతున్నాడు. నేను ఎందుకు చెప్పానట్లు అసలు అతనికి? నేను ఎక్కడికి వెళ్ళను కదా ఎవరింటికి, నా బుద్ధి అలా బుగ్గైపోయింది ఏమిటి? ఎందుకు నోట్లోంచి అట్లా మాట వచ్చింది? ఇక్కడ పారాయణ చెడిపోయింది ఆ వాగ్దానం వల్ల. ఇప్పుడు ఆ మాటే నా దీక్షను చెడగొడుతుంది. ఆ ఇచ్చినటువంటి సరే అన్నటువంటి ఆ మాట వల్ల ఇక్కడ బాబా నిలవనిట్లా, ముందు ఇచ్చిన మాట చెల్లించమంటున్నాడు బాబా. దీక్షను చెడగొడుతుంది అని బాబాకు చెప్పి పూణే బయలుదేరాను. పొరపాటు చేశాను స్వామి, నీ దగ్గరికి వచ్చి మధ్యాహ్నం మళ్ళీ వెళ్లాల్సి వస్తుందని చెప్పి బాబాకు చెప్పుకొని పూణే బయలుదేరారు. అతను చెప్పిన అడ్రస్ ప్రకారంగా అతని ఇంటికి వెళ్ళాను. ఇంట్లో అతని భార్య ఒకతే ఉంది. నేను సంచి అక్కడ పెట్టి సాయంత్రం వస్తానని చెప్పి వచ్చేసాను. అక్కడికి ఉంటే ఉండొచ్చుగా, అక్కడ ఇంట్లోనే వచ్చేదాకా. అప్పుడు మాస్టర్ గారు బ్రహ్మచారి ధర్మం ఉండకూడదు, స్త్రీలు ఒంటరిగా ఉన్నప్పుడు అక్కడ ఉండకూడదు, అందుకని బయటకు వచ్చేసారు సంచి అక్కడ పెట్టేసుకొని. అడ్రస్ చెప్పిన ప్రకారం అతని ఇంటికి వెళ్ళాను. ఇంట్లో అతని భార్య ఒకతే ఉంది. నేను సంచి అక్కడ పెట్టి సాయంత్రం వస్తానని చెప్పి వచ్చేసాను. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన టైంకి నేను వస్తానని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. వచ్చేసాను. సాయంత్రం దాకా ఏమి చేయాలో తోచలేదు. ఏముంది, కొత్త ఊరు, ఎందుకు మాస్టర్ గారికి అటు ఇటు తిరిగా వినోదాలు చూసి అలవాటు లేదు, ఇంకేం చేస్తాడైనా? ఊరినే రోడ్లు తిరుగుతుంటే ఏం తోచట్లేదు. వస్తానని చెప్పి వచ్చేసాను. సాయంత్రం దాకా ఏమి చేయాలో తోచలేదు. కొంత దూరం నడిచాక పూల దుకాణాలు వచ్చాయి. ఒక సెంటర్ వస్తుందిగా, సెంటర్లో పూలు అమ్మేటటువంటి సెంటర్ అది. పూలు చూడగానే నా మనసుకు ఒక విషయం స్ఫురించింది. రకరకాల విషయాలు స్ఫురిస్తే మాస్టర్ గారికి ఆ ఆరోగ్యకరమైనటువంటి మనస్సు కాబట్టి ఆయనకు వచ్చిన ఆలోచన ఎలా ఉందో చూడండి. అంతకుముందు చెప్పుకున్నాం మనం, మనస్సు కూడా అనారోగ్యంగా ఉంటుంది. మనకు వచ్చే ఆలోచనలు బట్టి మన మనస్సు యొక్క ఆరోగ్య స్థితి మనం అంచనా వేయవచ్చు అని చెప్పి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఈయన ఆలోచన చూస్తుంటే ఆయన మనస్సు ఎంత ఆరోగ్యంగా ఉందో మనకు తెలుస్తుంది. ఈ ఊళ్ళో పూలు చూడగానే నా మనసుకు ఒక విషయం స్ఫురించింది. ఈ ఊళ్ళో ఎవరైనా మహాత్ములు ఉన్నారా అని. పూలు చూడగానే పూలు మహాత్ముల దగ్గరికి, బాబా దగ్గరికి తీసుకెళ్ళటం ఆయనకి అలవాటు కాబట్టి మహాత్ములు ఎవరైనా ఉన్నారేమో కనుక్కుందాం
అనిపించింది. ఈ ఊళ్ళో ఎవరైనా మహాత్ములు ఉన్నారా అని. అక్కడ పూలు కొట్టు తన్ని ఈ ఊళ్ళో ఎవరైనా మహాత్ములు ఉన్నారా అని అడిగాను. ఇంకెవరినో ఎందుకు, వాళ్ళనే అడిగితే సరిపోతుంది, అక్కడి నుంచి ఎవరికైనా పూలు కొట్టుకెళ్ళేది అడిగాను. గొడవలి మహారాజు అని అన్నాడు ఆయన. చెప్పంగానే ఎవరు అని అడిగితే గొడవలి మహారాజు ఉన్నాడని చెప్పడం ఏం లేదు. ఆయన గొడవలి మహారాజు ఉన్నారు, వాళ్ళని దర్శనం చేసుకోండి, ఆయన చాలా గొప్ప మహాత్ములు అంటే అవులో చాలా ఫేమస్ అనమాట, అందరికీ తెలిసినటువంటి వ్యక్తి గొడవలి మహారాజు పూనాలో ఉండి పాలన చేస్తున్నారని చెప్పి. అందుకని పూలవాడు అడగంగానే అట్లా అన్నాడు, కేక వేశాడు, గొడవలి మహారాజు అని కేక వేశాడు. అంటే ఆయనకు కూడా ఎంతో భక్తి గౌరవాలు ఉన్నాయన్నమాట పూలకొట్టు అతనికి కూడాను అని అడ్రస్ చెప్పాడు. వారి దర్శనం చేసుకోండి, ఆయన చాలా గొప్ప మహాత్ములు అని కూడా చెప్పి అడ్రస్ చెప్పాడు. పూలు పండ్లు కొనుక్కొని నేను వారి దర్శనానికి వెళ్ళాను. ఆయన ఒక భవంతి లోపల గదిలో ఉన్నారు. ఆ యువతల ఆయన శిష్యులు కొంతమంది ఉన్నారు. లోపల ఎక్కడో ఉన్నారు ఆయన, యువతల పరివారం అంతా బయట ఉన్నారు కొంతమంది. వారంతా గొడవలి మహారాజు గురించి ఎంతో చెప్పారు. గొప్ప మహాత్ముడు దత్తోపసకుడు అని, ఆయన గురించి ఈయనకి తెలియని వివరాలన్నీ కూడాను మాస్టర్ గారికి వాళ్ళు అందజేశారు. ఎంతో చెప్పారు. మహారాజు శ్రీ వాసుదేవానంద స్వామి శిష్యులని, దత్తాత్రేయ స్వామి అనుగ్రహం పొందిన వారిని చెప్పారు. వాసుదేవానంద సరస్వతి స్వామి అంటే మనకి సిరిది చరిత్రలో బాబా చరిత్రలో మనకు వస్తుంది కాబట్టి ఆ తెంబే స్వామి ఆ కొబ్బరికాయ తీసుకెళ్లి మధ్యలో అటుకులతో కలుపుకొని తింటే బాబా నేనే రాదంతా చేసి నేనేమి వద్దు అని చెప్పి చెప్తాడు. ఎందుకంటే అది కూడా బాబా ఒక ప్లాన్ ప్రకారంగా కొబ్బరికాయ కొట్టించి తినిపిస్తాడు ఆయన చేత. బాబా యొక్క చర్య అది కూడాను. అట్లా ఆయన శిష్యుడని వినగానే బాగా వచ్చింది, దత్త సంప్రదాయం చెందిన వాడైనా గొప్ప మహాత్ముడు. ఎందుకంటే గురుచరిత్ర రాసిన ఆయన, మాస్టర్ గురుచరిత్ర సంబంధం ఉంది కాబట్టి ఓహో అటువంటి మహాత్ముడు శిష్యుడి దర్శనం నేను చేసుకోబోతున్నాను, బాబా నాకు ఇచ్చాడని చెప్పి బాబాని పంపించుంటారని అప్పుడు మొట్టమొదటిసారిగా మాస్టర్ గారు కనిపించింది అనమాట. గొడవలి మహారాజు దర్శనం కోసం పూనా పంపించారు కావాలని చెప్పినని. ఆయన శిష్యులు కొంతమంది ఉన్నారు. వారంతా గొడవలి మహారాజు గురించి ఎంతో చెప్పారు. శ్రీ మహారాజు శ్రీ వాసుదేవానంద స్వామి శిష్యులని, దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం పొందిన వారిని చెప్పారు. ఆశ్రమంలో దత్తాత్రేయ స్వామి ఫోటో, మరికొంతమంది మహాత్ముల ఫోటోలు ఉన్నాయి. అక్కడక్కడ దత్త సాంప్రదాయం చెందినవన్నీ చిహ్నాలన్నీ కనిపిస్తున్నాయి. ఉదంబ వృక్షాలు, దత్త స్వామి ఫోటో ఇవన్నీ కనిపిస్తున్నాయి. అక్కడ దత్తాత్రేయ స్వామి వారి ఫోటో, మరికొంతమంది మహాత్ముల ఫోటోలు ఉన్నాయి. కాసేపటికి స్వామివారు గదిలోకి స్వామివారు ఉన్న గదిలోకి నన్ను పంపారు. లోపల బలానా ఎవరో ఒక ఆయన వచ్చారని చెప్పారు. ఆయన లోపలికి పంపించమన్నాడు. ఆయనకు 80 సంవత్సరాల వయసు. అంటే సాధనలో పరిపూర్ణత చెంది దత్తస్వామి స్వయంగా అనుభూతి పొందుతున్నటువంటి గురు అనుగ్రహం పూర్తిగా పొందినటువంటి స్వామి ఆయన. 80 సంవత్సరాల వయస్సు అయినా ఎంతో ఆరోగ్యంగా తేజస్సుగా ఉన్నారు. ఎందుకు ఆ తేజస్సు వస్తున్నట్టుంటే తపశ్శక్తి వల్ల ఆ బ్రహ్మజ్ఞానం ఎప్పుడైతే లోపల వస్తుందో అప్పుడు ఆ తేజస్సు వాళ్ళలో ప్రకాశిస్తూ ఉంటుంది ఆ మహాత్ముల్లో. కాసేపటికి స్వామివారు నన్ను గదిలోకి నన్ను పంపారు. ఆయనకు 80 సంవత్సరాల వయసు అయినా ఎంతో ఆరోగ్యంగా తేజస్సుతో ఉన్నారు. నేను నమస్కరించి పూలు పళ్ళు సమర్పించాను. ఆయన నన్ను ఆశీర్వదిస్తూ సాయిబాబా కా బేటా అన్నారు. వాళ్ళకి తెలియదే ఉంది మాస్టర్ ఎక్కడి నుంచి వచ్చారో ఎవరు పంపించారో అంతా తెలుసు. ఈ నమస్కరించి సమర్పించేటప్పటికే సాయిబాబా కా బేటా గుర్తు పెట్టేశారు, బాబాకి పేరు పెట్టేశారు. ఆయన నోటి నుంచి బాబా పేరు రాగానే వెంటనే నా మదిలో వెనుకటి సందేహం మెదిలింది. ఆయనే రిఫరెన్స్ ఇస్తున్నాడు బాబా గురించి. అందుకని బాబాని పంపించారని చెప్పి అప్పుడు అనుకున్నారన్నమాట మాస్టర్ గారు. ఆయన నోటి నుంచి బాబా పేరు రాగానే వెంటనే నా మదిలో వెనుకటి సందేహం మెదిలింది. వీరిని అడిగి నా సందేహ నివృత్తి చేసుకోవాలనిపించింది. ఎందుకు ఆయన పేరు పెట్టారు సాయిబాబా కా బేటా అని? మాస్టర్ గారు అంతగా అప్పటికే అంకితమైపోయారనమాట, బాబాకి అంకితమైపోయినారు. తల్లి తండ్రి గురువు దైవం అని త్వమేవ మాతా చ పితా త్వమేవ అని మనం చదువుకుంటుంటాం కదా, అది సంపూర్ణంగా 100% మాస్టర్ గారు ఆచరణలో పెట్టారు. కాబట్టి బాబా ఆయన చూడంగానే, ఆ మహాత్ముడు చూడంగానే దత్త సాంప్రదాయం చేసిన మహాత్ముడైన దత్తావతారం సాక్షాత్తు అనుకోవాలి మనం. ఆయన చూడంగానే ఆయన అంకితమైపోయాడు అని చెప్పి ఆ శ్లోకంలో ఏ విధంగా చెప్పారో దాన్ని ఆచరణయుక్తంగా జీవితంలోకి తెచ్చుకున్న వ్యక్తి అని చెప్పి గుర్తించాడు. ఆయన గుర్తించి సర్వసమర్పణ బాబాకి చేసినటువంటి వ్యక్తి ఈయన అని చెప్పి ఆయన నోటి నుంచి అప్రయత్నంగా సాయిబాబా కా బేటా అనే మాట వచ్చిందనమాట. ఆయన నోటి నుంచి బాబా పేరు రాగానే వెంటనే నా మధ్యలో వెనుకటి సందేహం మెదిలింది. వీరిని అడిగి నా సందేహం నివృత్తి చేసుకోవాలనిపించింది. బాబా పేరు రాగానే బాబాకి అంకితమైపోయాను, నేను అక్కడే ఉండాలా, సజీవుడైన మహాత్ముని ఆశ్రయించాలా, ఈయన అడిగితే సరిపోతుంది అని చెప్పి అనిపించింది ఆయనకి. అప్పుడు నేను నా గత చరిత్ర అంతా ఆయనకి చెప్పాను. మొట్టమొదటి నుంచి చెప్పుకొచ్చాడు ఆయనకి వచ్చిన అనుమానాలు. ఆయనకి మొట్టమొదట ఈ గాయత్రి మంత్రం ఉపదేశ సమయంలో విషాదం కలగటం, అక్కడి నుంచి అన్వేషణ ప్రారంభం అవటం, బాబా దగ్గరికి వెళ్ళటం, సమాజ మందిరంలో కూర్చోగానే అనుభూతి రావటం, అక్కడి నుంచి జరిగినవన్నీ కూడాను ఆయన ముందు మొత్తం తెరిచిన పుట్టలాగా తన హృదయాన్ని పెట్టేశారు ఆ గొడవలి మహారాజు ముందు మాస్టర్ గారు. నా మెదలో వెనుకటి సందేహం మెదిలింది. వీరిని అడిగి నా సందేహ నివృత్తి చేసుకోవాలనిపించింది. అప్పుడు నేను నా గత చిత్రంతా చెప్పాను. ఎందుకంటే ఈ చాలా కీలకమైనటువంటి ప్రశ్న అది. మరి సాధనలో ముందుకు పోవాలి,
చర్మస్థితిని సాధించాలి, భగవంతుడు ముక్తి అనే స్థితిని సాధించాలి. దానికి మరి ఒక స్టెప్ ఇటు పోతే వస్తుందో రాదో అని అనుమానం, ఖచ్చితమైన బాటనే ఎన్నుకోవాలి. ఎన్నుకుంటే అనుమానం ఉన్న బాటను ఎన్నుకుంటే మనం చేరుతామో లేదో తెలియదు. కాబట్టి ఖచ్చితమైన బాట ఎన్నుకోవటానికి కావాల్సినటువంటి హృదయంలో ఆయన తెచ్చుకుంటున్నారు. నిజమైన బాట ఖచ్చితమైందా కాదా, లేకపోతే విడిచేసి ఇంకో బాటని ఎన్నుకోవటానికి కూడా సిద్ధపడి ఉంటారనమాట ఆయన ఆంతర్యంలో. సందేహాన్ని నివృత్తి చేసుకోవాలనిపించింది. అప్పుడు నేను నా గతి చరిత్ర అంతా చెప్పాను. నా అన్వేషణ ఎలా ప్రారంభమైంది, సిరిది ప్రవేశంతో కలిగిన అనుభవము, నైమిషారణ్యం వెళ్ళటము, అక్కడ అఖండానంద స్వామి వారి ప్రవచనం వినటంతో నాలో రేగిన సందేహం అన్నీ చెప్పాను. ఆయన ప్రవచనాల్లో విన్నప్పుడు నాకు ఇట్టి సందేహం కలిగింది, ఈ సందేహాన్ని తీర్చమని అడిగారు. నేను బాబాను ఆశ్రయించుకొని తరించగలనా, లేక సజీవులైన గురువుని ఎవరైనా వెతుక్కోవాలా అని ఈ విషయం గుడవరి మహర్తో చెప్పగానే పెద్ద బరువు దించుకున్నట్టుగా అనిపించింది. అన్ని తెలిసిన వ్యక్తి నాకు దొరికాడు, ఈయనైతే సరైన విధంగా నాకు గైడెన్స్ ఇవ్వగలుగుతాడని చెప్పి మాస్టర్ గారు నమ్మకం కలిగి అదంతా ఆయనకి చెప్పి, నేను ఈ మార్గంలోనే పోవాలా, ఎవరినన్నా గురువుని వెతుక్కోవాలా చెప్పమని చెప్పి ప్రాధాయపడ్డారు. చెప్పిన తర్వాత ఆయనకి మనసులో ఉన్న విషయం అంతా ఆయన ముందు పెట్టిన తర్వాత గుండెల నుంచి పెద్ద బరువు దించేసినట్టుగా అనిపించిందట ఆయనకి. ఎలా నేను బాబాను ఆశ్రయించుకొని తరించగలనా, లేక సజీవుడైన గురువుని ఎవరినైనా వెతుక్కోవాలా అని ఈ విషయం గొడవలి మహారాజుతో చెప్పగానే పెద్ద బరువు దించుకున్నట్టుగా అనిపించింది. అప్పుడు ఆయన ఎంతో గంభీరంగా ఇలా అన్నారు. అఖండానంద స్వామి సరిగ్గానే చెప్పారు. ఆ మాట అనగానే మాస్టర్కి ఏమిటి మళ్ళీ బాబాను వెదియాలి, మొదటి మాట అది చెప్పాడు ఆయన. నిజమే, అఖండానంద స్వామి చెప్పింది నిజమే, సజీవుడైన గురువుని ఆశ్రయించాలి అనగానే ఏమనిపిస్తుంది, మొట్టమొదట అయ్యో బాబాను వదిలిపెట్టి ఇంకొకరిని కావాలి అనిపించింది. బాబాని అఖండానంద స్వామి సరిగ్గానే చెప్పారు, ఆయన చెప్పిన దాంట్లో దోషమేమీ లేదు అన్నాడు ఆయన. ఇంకా చూడండి ఎట్లా ఉంటుంది మాస్టర్ పరిస్థితి. ఈ మాట వినగానే నాలో తీవ్రమైన బాధ ఏదో కలిగింది, గుచ్చినట్టుగా అనిపించింది గుణపంతో లోపల ఆ మాట వినగానే. ఎందుకంటే బాబాని వదిలేసాల్సి వస్తుంది కావాలి అని. ఈ మాట వినగానే నాలో తీవ్రమైన బాధ ఏదో కలిగింది. తర్వాత ఆలోచిస్తే అంతర్గతంగా బాబాను వదిలివేయాల్సి వస్తుందేమోనని అనేదే నా బాధ అనిపించింది. ఎందుకప్పుడు నాకు ఆ బాధ కలిగింది ఆయన అనగానే అని ఆలోచించుకుంటే, బాబాని వదిలివేయాల్సి వస్తుందేమో ఒకవేళ అనేటువంటి బాధ అనమాట. అయితే వెంటనే మరలా గొడవరి మహారాజు గారు చెప్పిన మాటలతో ఎంతో ఉపశమనం ఇచ్చాయి. రెండు మాటలకి తేడా ఒక 2 సెకండ్లే ఉండేది అక్కడ మా మధ్యలో తేడా. ఆ తేడాలో ఈయనకి గుణమంతో కూర్చున్నట్టుగా బాధ కలిగింది. అయితే అది సాయిబాబాకు వర్తించదు. ఒక్క గ్యాప్ ఎంత తీసుకున్నాడు, 2-3 సెకండ్లు తీసుకుని ఉంటాడు. ఆ సెకండ్లలోనే అంత బాధ కలిగింది ఆయనకి. అయ్యో ఏమిటి అని. అఖండానంద స్వామి సరిగ్గానే చెప్పారు, ఆయన చెప్పిన దాంట్లో దోషమేమీ లేదు. ఈ మాట వినగానే నాలో తీవ్రమైన బాధ ఏదో కలిగింది. తర్వాత ఆలోచిస్తే అంతర్గతంగా బాబాను వదిలివేయాల్సి వస్తుందేమోనని అనేదే నా బాధ అనిపించింది. అయితే వెంటనే మరలా గొడవలి మహారాజు గారు చెప్పిన మాటలు ఎంతో ఉపశమనం ఇచ్చాయి. అయితే అది సాయిబాబాకు వర్తించదు. నిజమే, సజీవుడైన మహాత్ముని ఆశ్రయించాలి అని చెప్పింది కరెక్టే, కానీ ఈయనకి మాత్రం అది వర్తించదు. బాబా విషయంలో అది వర్తించదు. ఎందుకంటే ఆ విషయం సాధన ద్వారా తరించిన మహాత్ములకు వర్తిస్తుంది. ఎవరైతే ఒక గురువుని ఆశ్రయించి సాధన ద్వారా ముక్తిని ఆ పదాన్ని చేరుకుంటారో వాళ్ళకు వర్తిస్తుంది అది. వాళ్ళు ఇవ్వలేరు, ముక్తి ఇవ్వలేరు. ఇది సమాధి అయిన తర్వాత. అవతార పురుషులకు అది వర్తించదు. వాళ్ళు ఎప్పుడైనా సరే భగవంతుడే పూర్తిగా ఉండి కావాలని ఒక ప్రయోజనార్థం అవతరించారు కాబట్టి వాళ్ళకి వర్తించదు ఇది. దత్తస్వామియే బాబాగా అవతరించారు. సాయి సమాధి అయిన తర్వాత కూడా ముక్తిని ఇవ్వగలరు, అందులో ఏ సందేహము లేదు అన్నారు. అప్పటికి మాస్టర్ సందేహం తీరింది, బాబా విషయంలో మాత్రం కాదు అది. శ్రీ గొడవలి మహారాజు అలా నేను వెళ్తున్న బాట సరైందని, శ్రీ సిద్ధి సాయి బాబా పూర్ణ దత్తావతారమని, అందుకే మహాసమాధి అనంతరం కూడా భక్తులకు భౌతికంగా దర్శనమివ్వగలుగుతున్నారు, ఆయన తరింపునివ్వగల సమర్థుడు అని చెప్పి, నీ పూర్వపుణ్యం వల్ల ఆయన పైన నీ మనస్సు లిగ్నమైంది, నీ విషయమంతా ఆయనే చూచుకుంటారు, నువ్వు ఇక ఏ గురువును వెతుక్కోవద్దు అని చెప్పి స్పష్టంగా ఆయన మాస్టర్కి అర్థమయ్యేటట్టుగా చెప్పారు. గుడవలి మహారాజు అలా నేను వెళ్తున్న బాట సరైందేనని, శ్రీ సిద్ధి సాయిబాబా పూర్ణ దత్తావతారమని, అందుకే మహాసమాధి అనంతరం కూడా భక్తులకు భౌతికంగా దర్శనమివ్వగలుగుతున్నారు, ఆయన తరింపునివ్వగల సమర్థుడు అని చెప్పి, నీ పూర్వపుణ్యం వల్ల ఆయన పైన నీ మనస్సు లగ్నమైంది, నీ విషయమంతా ఆయనే చూసుకుంటారు, నువ్వు ఇక ఏ గురువును వెతుక్కోవద్దు, బాబానే ఆశ్రయించి తరించు అని స్పష్టంగా చెప్పారు. అయినప్పటికీ నా హృదయం ఈయన మనఃపూర్వకంగా చెబుతున్నారా, లేక బాబా అంటే నాకు ఎక్కువ ప్రీతి కలిగింది కనుక నన్ను నొప్పించడం ఇష్టం లేక అలా చెబుతున్నారా అనిపించింది. ఆ మాట మొట్టమొదటి వినంగానే గుణపల్లా కూర్చున్నట్టే అనిపించింది, ఆయన గుర్తించి ఉంటాడు, అందుకని నన్ను సమాధానపరచడానికి ఈ రెండో మాట చెబుతున్నాడని చెప్పి కూడా ఆయనకు అనుమానం వచ్చింది.
అయినప్పటికీ నా హృదయం ఈయన మనపూర్వకంగా నేను చెబుతున్నారా, లేక బాబా అంటే నాకు ఎక్కువ ప్రీతి కలిగింది కనుక నన్ను నొప్పించడం ఇష్టం లేక అలా చెబుతున్నారా అనిపించింది. మరొక విషయం ఏమిటంటే, గురువులు తాము శిష్యులుగా స్వీకరించిన వారికి సరైన ఆదేశం ఇస్తారే తప్ప మిగిలిన వారిని అంతగా పట్టించుకోక వారు ఎవరిని ఆశ్రయించారో వారే ఆ విషయాలు చూసుకుంటారులేమని వదిలేస్తారు. ఎవరి గురువుని వాళ్ళే శిష్యులకు వాళ్ళే ఇస్తారు. ఎందుకంటే మళ్ళీ ఇంకో గురువు గారి దగ్గర పోతే క్లాస్ వస్తుంది, ఏం చెప్పింది ఆయనకి ఆయన పదవి తేడా వస్తుందని ఆయన వదిలేస్తారు, ఒక సూచనగా ఇచ్చి వదిలేస్తారు. అంతే తప్పితే అంత కాన్ఫిడెన్స్ గా చెప్పరన్నమాట వాళ్ళకి. మరొక విషయం ఏమిటంటే, గురువులు తాము శిష్యులుగా స్వీకరించిన వారికే సరైన ఆదేశం ఇస్తారే తప్ప మిగిలిన వారిని అంతగా పట్టించుకోక ఎవరిని ఆశ్రయించారో వారే ఆ విషయాలు చూసుకుంటారులేమని వదిలేస్తారు. ఎవరో పిల్లాడు మనం అంటూ ఉంటే ఏదైనా ముఖ్యమైన విషయం వచ్చినప్పుడు తల్లిదండ్రులే సలహా ఇవ్వాలి, మనం ఇవ్వడానికి అవకాశం ఉండదు అక్కడ. అట్లానే అన్నమాట, గురువు ఎవరిని ఆశ్రయించారో వాళ్లే సరైన సలహా ఇస్తారు. నేను ఆయన శిష్యుడిని కాదు కనుక నన్ను ఎలాగో వదిలించుకోవాలని ఏదో ఒకటి చెప్తున్నారేమో అనిపించింది. ఏదో ఒకటి చెప్పి పంపిస్తే వెళ్ళిపోతారు, తర్వాత వాడు ఆయన సంగతి బాబా చూసుకుంటారు అని కూడా అనుకోవచ్చు. ఆయన అన్నాడేమోనని అనిపించింది. అయితే గొడవరి మహారాజు నా సంశయాలన్నీ గుర్తించారు. పూర్ణత్వం పొందిన గురువు కాబట్టి హృదయంలో కదులుతున్న భావాలన్నీ కూడా ఆయన తెలుస్తున్నాయి ఆయనకి. నా సంశయం వాచా వెల్లడించకుండానే నేను సంశయిస్తున్నాననే విషయం ఆయన కనిపెట్టి పక్కనున్న వారితో ఇలా అన్నారు, చూడండి, నేనెంతో ప్రేమతో హృదయపూర్వకంగా ఇతనికి సలహా ఇచ్చాను, అయినా ఇతను తన సంశయాన్ని విడటం లేదు అన్నారు. నేను హృదయపూర్వకంగా ఇస్తుంటే ఇంకా మనసులో అనుమానం పెట్టుకుంటున్నాడు ఈయన అని పక్క వాళ్ళకి చెబుతున్నాడు. హృదయంలో మాస్టర్ హృదయంలో భావాలన్నీ ఆయన గుర్తించారు. మళ్ళీ నాతో, అయ్యో నిన్ను ఎట్లా నమ్మించాలి, నా మాట పైన నీకు విశ్వాసం ఎలా కలుగుతుంది, నేను నిజంగానే చెబుతున్నాను. మాస్టర్కి వాగ్దానం పదే పదే చెబుతున్నారు ఆయన. శ్రీ సాయి పూర్ణ దత్తావతారం, ఆయన శరీరంతో ఉండాల్సిన పని లేదు, ఆయన ఆశ్రయించిన వారినందరినీ తరింపజేయగలరు, నువ్వు ఆయన్ని నమ్ముకో, గురువు విషయంలో ఇక ఎటువంటి చింత పెట్టుకోకు అన్నారు. మాస్టర్కి ఎట్లా నేను నిజమే చెబుతున్నాన్ని చెప్పాలో ఆయనకు అర్థం కాల. అందుకని హృదయంలో ఎంతో ప్రేమపూర్వకంగా చెబుతున్నారు, అయ్యో నిన్ను ఎట్లా నమ్మించాలి, నా మాట పైన నీకు విశ్వాసం ఎలా కుదురుతుంది, నేను నిజంగానే చెబుతున్నాను. శ్రీ సాయి పూర్ణ దత్తావతారం, ఆయన శరీరంతో ఉండాల్సిన పని లేదు, ఆయన ఆశ్రయించిన వారినందరినీ తరింపచేయగలరు, నువ్వు ఆయన్ని నమ్ముకో, గురువు విషయంలో ఇంకా ఎటువంటి చింత పెట్టుకోకు అని అన్నారు. ఆ సముదాయింపు మాటలతో నా మనస్సు కొంత కుదుట పడింది. కానీ మరోసారి కూడా ఈయన ఈ విషయం నాకు హృదయపూర్వకంగా చెప్తున్నారో లేదో మరోసారి పరీక్షించదలిచాను. అప్పటికి హృదయం తేటపడినా కానీ మళ్ళీ సందేహం ఎదుగుతూ ఉంటే ఇంకో రకంగా ఈయన అడిగి సందేహం తెచ్చుకుందాం. మాస్టర్ గారు చాలా జీనియస్ కాబట్టి ఇంకో రూట్ నుంచి పోదామని నిజమో కాదు చెబుతాడని క్రాస్ ఎగ్జామినేషన్ అనమాట. శ్రీ సాయి గురు విషయంలోకి ఎటువంటి చింత పెట్టుకోక అని అన్నారు. ఆ సముదాయింపు మాటలతో నా మనస్సు కొంత కుదురు పడింది. కానీ మరోసారి కూడా ఈయన ఈ విషయం నాకు హృదయపూర్వకంగా చెప్తున్నారో లేదో మరోసారి పరీక్షించదలిచాను. అందుకోసం ఏం చేశానంటే, స్వామి నాకు ధ్యానం చేయటం ఎట్లాగో సరిగ్గా తెలీదు, ఏదో నాకు తోచిన విధంగా బాబాను ధ్యానిస్తాను, మీరు మీ కృపాదృష్టితో నన్ను పరిశీలించి నా ధ్యానంలో ఏమైనా లోటుపాట్లుంటే నాకు తగిన సూచనలు ఇవ్వండి, సరిదిద్దుకుంటాను అన్నారు. మాస్టర్ గారు తగిన సూచనలు ఇస్తే నిజంగా చెబుతున్నట్టు, ఏదో పైపైన చెబితే ఏదో వదిలించుకోవటానికి చెబుతున్నట్టు అనమాట అని స్వామిని అడిగాను. ఇలా ఎందుకు అడిగానంటే, నా మీద ఆయనకు నిజమైన ప్రేమ కనుక ఉన్నట్లయితే ఆయన నాకు సరైన సూచనలు ఇస్తారు, లేక ఆయన నన్ను పట్టించుకోదలుచుకోకపోతే నాకు ఏమీ చెప్పరు. దానికి సమాధానం ఇంకా సరి సూచన ఇవ్వకపోతే పట్టించుకున్నట్లెక్క. ఇంతకుముందు చెప్పిన సూచన కూడా తీసేయాలి పక్కన. నిజంగా హృదయపూర్వకంగా ఇప్పుడు కూడా మంచి సూచన ఇచ్చేటట్లయితే ఇందాక చెప్పినట్టు కూడా హృదయపూర్వకంగా చెప్పినట్టుగా తీసుకుంటానని అనుకున్నారు. ఆయన ఇప్పుడు ఏం చేస్తారన్న దాన్ని బట్టి ఇందాకటి నా సందేహానికి కూడా ఆయన హృదయపూర్వకంగా చెప్పింది లేని తెలుస్తుందని ఈ ప్రశ్న అడిగాను. ఇంకోటి క్రాస్గా అడిగారు. అప్పుడు ఆయన నా కాసేపు కళ్ళు మూసుకుని గబుక్కున ఏదో స్ఫురించినట్టుగా నాకు చెప్పారు. ధ్యానంలోకి వెళ్ళారన్న. ధ్యానంలో ఉంటుని ఆయన మాస్టర్ అంతఃకరణంతా పరిశీలించి చూచి అప్పుడు చెప్పారు ఆయనకి, నువ్వు సాయిబాబా బిడ్డవు. మరోసారి చెబుతున్నారు, సాయిబాబాకి బేటా అని. నువ్వు సాయిబాబా బిడ్డవు, నువ్వు దేని గురించి ఎవరిని అడగనక్కర్లేదు. చూసావా, నీ అదృష్టం వల్ల ఆనందమై మా వచ్చి ఉన్నారు. సరైన సూచన ఇస్తున్నారు. ఈ మహాత్ముడు దర్శించుకుంటే ఇంకో మహాత్మురాలు ఉన్నారు అక్కడని. నువ్వు సాయిబాబా బిడ్డవు, నువ్వు దేని గురించి ఎవరిని అడగనక్కర్లేదు, అన్ని బాబానే సరి చేసుకుంటూ వస్తారు ఏమన్నా లోపం ఉన్నా గాని. చూసావా, నీ అదృష్టం వల్ల ఆనందమై మాత వచ్చి ఉన్నారు. నువ్వు ఎలాగైనా ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె సన్నిధిలో 1 గంట ధ్యానంలో కూర్చో. నీ ధ్యానంలో ఏమైనా లోపాలుంటే అవన్నీ తొలగిపోతాయి. అక్కడ కూర్చొని ధ్యానం చేసావంటే అన్ని సరిదిద్దుకుంటాయి. దర్శనానికి పొమ్మన్నారు. నువ్వు నోరు తెరిచి ఏమీ అడగకుండానే నీ ధ్యానంలో లోపాలన్నీ అవే సరిదిద్దుకుంటాయి అని ఆయన చెప్పేటప్పటికే, చూడండి నేనేమైపోయాను, స్వామి చెప్పిన సూచనకు నిజంగా చాలా కదిలిపోయాను. హృదయపూర్వకంగా ఆయన ఇచ్చాడు. ఆనందమయ్య దగ్గరికి వెళ్ళి కూర్చుంటే
అవే సర్దిద్దుకుంటాయి. నిజం సరి అయినటువంటి సూచన అది. ఎందుకంటే ఏ మహాత్ముని సన్నిధిలో, అటువంటి మహాత్ముని సన్నిధిలో కనుక మనం ధ్యానం చేసుకునేటట్లయితే ఏమన్నా లోపాలు ఉంటే వాళ్ళ సన్నిధిలో అవంతరవే, పైగా బాబా యొక్క అనుగ్రహం ఉంటుంది కాబట్టి ఆయనే సరి చేస్తాడు మొత్తం అంతాను. ఆయన అలా చెప్పేటప్పటికే ఇక చూడండి నేనేమైపోయాను, స్వామి చెప్పిన సూచనకు నిజంగా చాలా కదిలిపోయాను. ఎందుకంటే సందేహం కూడా ఆనందమయ సన్నిధిలోనే వచ్చింది, మళ్ళీ ఆమె సన్నిధిలోనే అది తీరుతుంది పో అంటున్నారు ఆయన. స్వామి చెప్పిన సూచనకు నేను నిజంగా చాలా కదిలిపోయాను. అప్పుడు బాబా నా మనసులో గొప్ప ప్రభావాన్ని కలిగించారు. ఒక్కసారిగా అర్థమైంది, ఆనందమయమా ఇక్కడే ఉన్నారు అన్న మాట చెవిని పడగానే పరిస్థితి అంతా ఒక్కసారిగా అర్థమైపోయింది. నా పాత విద్యార్థి నన్ను ఇక్కడికి ఆహ్వానించడం, సిరిదిలో పారాయణ మీద మనసు లగ్నం కాక ఆ విద్యార్థి చెప్పిన మాటలు గుర్తుకు రావటం, నేను శ్రీ గుడవడి మహారాజు దగ్గరికి రావటం, ఇవన్నీ మరోసారి ఆనందమయ్య దర్శనం కోసం బాబా చేసిన సంఘటనలేనని అర్థమైంది. లోలోన బాబా పైన ప్రేమ పొంగింది. ఇంత ప్లాన్ వేసుకుంటూ వచ్చాడా నాకు ఇవన్నీ ఇవ్వడానికి బాబా అని అనేటప్పటికే హృదయంలో ఒక్కసారిగా మళ్ళీ బాబా గురించి, బాబా మీద ప్రేమ ఉప్పొంగింది. మాతాజీ ఎక్స్ప్రెస్ ఎస్టేట్లో ఉన్నారని చెప్పడంతో నేను ఆమె దర్శనం కోసం బయలుదేరాను. స్వామీజీ శిష్యులు ఒకరు నేను కలిసి మాతాజీ ఉండే ప్రదేశానికి వెళ్ళాము. కానీ ఆ రోజున నాకు దూరం నుంచి మాత్రమే దర్శనం అయింది తప్ప దగ్గరికి వెళ్ళే అవకాశం రాలేదు. అక్కడ కూడా 2-3 రోజులు, కొన్ని రోజులు ఉంటారు కా వాళ్ళు. మొదటి రోజు ఈయన వెళ్ళంగానే ఇందాక నైమిషారణ్యంలో లాగానే దూరం నుంచి చూడటం జరిగింది. మళ్ళీ ఇక్కడ కూడాను స్వామీజీ శిష్యులు ఒకరు నేను కలిసి మాతాజీ ఉండే ప్రదేశానికి వెళ్ళాము. కానీ ఆ రోజున నాకు దూరం నుంచి మాత్రమే ఆమె దర్శనం అయింది తప్ప దగ్గరికి వెళ్ళే అవకాశం రాలేదు. అసలు అక్కడ అటువంటి అవకాశం వచ్చే పరిస్థితే లేదు. నైమిషారణ్యంలో కంటే ఇంకా ఘోరంగా ఉన్నాయి పరిస్థితులు. ఆమె ఎక్కడో దూరంగా ఉంటుంది, ఎవరు వెళ్ళటానికి వీల్లేకుండా ఉన్నాయి పరిస్థితులు. ఎవరైనా దూరంగా చూసి వెళ్లాల్సిందే. ఇంకా ఆమె ఉన్న చోటుకు నేను వెళ్లేది ఎలాగా? అంతా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడికంటే ఎక్కువగా ఉంది బందోబస్తు ఇక్కడ. ఆమె దగ్గర కూర్చొని గంట సేపు ధ్యానం చేసుకోవటం ఎట్లా? అసలు 2 మాటలు మాట్లాడి దగ్గరికి వెళ్తే కష్టంగా ఉండే పరిస్థితిగా ఉంది. అక్కడ చూస్తే గంట సేపు కూర్చొని ధ్యానం చేసుకోమని చెప్పాడు ఆయన. ఇదంతా అసంభవంగా తోచింది. దూరం నుంచి దర్శనం చేసుకుని తిరిగి గుడవడి మహారాజ్ దగ్గరికి వచ్చాను. ఆ రోజు అక్కడే ఉండి మర్నాడు మరలా అమ్మ దగ్గరికి బయలుదేరాను. వెనకొచ్చి మళ్ళీ స్వామివారి దగ్గర సన్నిధిలో గడిపి ఆ రోజంతా మళ్ళీ బయలుదేరారు. బయలుదేరేటప్పుడు స్వామీజీ మళ్ళీ నువ్వు ఎలాగైనా మా సన్నిధిలో 1 గంట ధ్యానం చేసుకో అని మళ్ళీ చెప్పారు. నీ ఇష్టం, ఎట్లా చేస్తావో, ఎంత తిప్పలు పడతావో మాకు తెలీదు, 1 గంట మాత్రం అక్కడ ధ్యానం చేసుకోవాల్సిందే నువ్వు. ఇహ అప్పుడు అలా చేయటం అత్యవసరమేమో అనిపించింది. ఇందాక ధ్యానంలో ఉండేటటువంటి లోపాలు సరిదిద్దుకోవటం అత్యంత అవసరంగా మాలు ఎట్లాగైనా సాధించాలని చెప్పి మాస్టర్ గారు అనుకున్నారు. అలాంటి అవకాశం నాకు ఇప్పించమని బాబానే ప్రార్థించారు. మళ్ళీను ఆయనకు అన్ని ఇచ్చేది బాబానే కాబట్టి ఆయన్నే ఎట్లాగైనా నాకు 1 గంట సమయం ఇప్పించు ఆనందమయ్య దగ్గర, అలాంటి అవకాశం నాకు ఇప్పించమని బాబాని ప్రార్థించాను. నేను నైమిషారణ్యం నుంచి తిరిగి వచ్చినప్పటి నుంచి బాబాను నమ్ముకుని ఉంటే సరిపోతుందా, లేక సజీవుడైన గురువును ఎన్నుకుని వారిని ఆశ్రయించాలా అనే సందేహం నన్ను విడనే లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏదైనా కావాలని బాబాను కోరుతున్నప్పుడల్లా నా మనసు కుంచుకుపోతూ ఉండేది. లోపల అనుమానం, ఈయన నన్ను ఉద్ధరించగలడా లేదా అనే అనుమానం పడిన తర్వాత ఒక మనిషిని అనుమానిస్తూ మళ్ళీ ఆయన్నే అడగటం అనేది ఆయన హృదయానికి సరిపోలేదు. నైమిషారణ్యం నుంచి తిరిగి వచ్చినప్పటి నుంచి బాబాను నమ్ముకుని ఉంటే సరిపోతుందా, లేకపోతే సజీవుడైన గురువుని ఎన్నుకుని వారిని ఆశ్రయించాలి అనే సందేహం నన్ను వీడనేలేదు కదా. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏదైనా కావాలని బాబాను కోరుతున్నప్పుడల్లా నా మనసు కుచించుకుపోతుండేది. ఆయన నన్ను ఉద్ధరించగల సమర్థుడా కాదా, ఆయన గురువా కాదా అనే సంశయము నాలో పెట్టుకుని మరలా ఆయన్నే ప్రార్థించడానికి సిగ్గు వేసేది. ఒక పక్క అనుమానిస్తూ అవునా కాదా అనుకుంటూ రెండో పక్క ఆయన్నే దీపించడానికి అవస్థ పడుతుండేవాడు. ఏదో తప్పు చేసినట్టుగా అనుకుంటూ ఉంటాను. ఒక భావం కలసపడింది అనమాట మనస్సు. నా సమర్థత మీద నమ్మకం లేదా, మళ్ళీ అన్నీ నేనే ఇవ్వాలా అని బాబా నిలదీస్తున్నట్టుగా అనిపిస్తుంది. హృదయం అంత పవిత్రమైంది కాబట్టి మాస్టర్ గారి హృదయం చిన్న తేడా కూడా తట్టుకోలేకపోతుంది అనమాట. ఈయనే కాదో పట్టుకోవాలా అక్కర్లేదో అనుమానిస్తూ మళ్ళీ ఆయన అడగటం ఎట్లా? నా సమర్థత మీద నమ్మకం లేదా, మళ్ళీ అన్ని నేనే ఇవ్వాలా అని బాబా నిలదీస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు కూడా అలా సిగ్గుపడుతూనే బాబాను ప్రార్థించి అమ్మ దర్శనానికి వెళ్ళాను. ఈసారికైనా కనీసం తప్పు చేస్తున్నానేమో క్షమించమని అడుగుతూ సిగ్గుపడుతూనే అడిగాడు అనమాట. మళ్ళీ ఇక్కడ ఉపన్యాస కార్యక్రమం అయ్యాక అమ్మ వేదిక దిగి తమ బసకు వెళ్తున్నారు. ఎక్కడికక్కడ ఇతరులు ఎవరూ రాకుండా చాలా మంది కాపలా ఉన్నారు. ఈసారి నేను ఎట్టి సంశయము పెట్టుకోకుండా అమ్మ నడిచే వైపు నడుస్తూ ఉన్నాను. ఎక్కడికక్కడ ఇతరులు ఎవరూ రాకుండా చాలా మంది కాపలాగా ఉన్నారు. ఈసారి నేను ఎట్టి సంశయము పెట్టుకోకుండా అమ్మ నడిచే వైపు నడుస్తూ ఉన్నాను.
అమ్మ ముందు నడుస్తున్నారు, 2-3 బార్ల వెనకాల నేను నడుస్తున్నాను. అందరూ ఉన్నా కానీ ఈయన పని ఈయన చేసుకుంటూ పోతున్నాడు. అడ్డం పెడతారు లేదు తర్వాత చూసుకోవచ్చు, ముందు గబగబా అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు. ఎక్కడైనా మనకు అడ్డంగా ఉన్నప్పుడు ఆసుపత్రులు అక్కడ అడ్డం ఉన్నప్పుడు గబగబా టక వెళ్తుంటే ఎవరు అడ్డం పెట్టరు, అడ్డం వెళ్ళిపోతున్నాడు ఈయన కూడాను. ఎక్కడికక్కడ ఇతరులు ఎవరు రాకుండా చాలా మంది కాపలాగా ఉన్నారు. ఈసారి నేను ఎట్టి సంశయం పెట్టుకోకుండా అమ్మ నడిచే వైపు నడుస్తూ వెళ్ళాను. అమ్మ ముందు నడుస్తున్నారు, 2-3 బార్ల వెనకాల నేను నడుస్తున్నాను. నన్ను ఎవరూ అడ్డగించటం లేదు. అమ్మ కుటీరంలోకి నేను వెళ్ళాను. అక్కడ దాకా అయితే మామూలుగా ఎవరో లోపల వ్యక్తి అనుకొని వదిలేస్తారు, కుటీరంలో ఎట్లా అడ్డపెట్టకుండా ఉంటారు. కానీ అక్కడ కూడా మాస్టర్ గారిని అడ్డు పెట్టాలి. అందుకనే మాస్టర్ అమ్మే అదృశ్య రూపంలో వాచా కాకుండా మనసుతో పిలిచి తీసుకెళ్లారు అనమాట మాస్టర్ గారిని. ఈసారి నేను ఎట్టి సంశయం పెట్టుకోకుండా అమ్మ నడిచే వైపు నడుస్తూ వెళ్ళాను. అమ్మ ముందు నడుస్తున్నారు, 2-3 బార్ల వెనకాల నేను నడుస్తున్నాను. నన్ను ఎవరూ అడ్డగించటం లేదు. అమ్మ కుటీరంలోకి నేను వెళ్ళాను. అమ్మ నన్ను గమనించకుండానే తలుపులు వేసేశారు. లేకపోతే మాస్టర్ ఎవరికి కనిపించకుండా బాబా చేసేయడము, లేకపోతే అదృశ్యపరిచేసేయడము. అది అమ్మ కూడా చూసుకుంటా తలుపు వేసేసుకుంది లోపల. అమ్మ కుటీరంలోకి నేను వెళ్ళాను. అమ్మ నన్ను గమనించకుండానే తలుపేశారు. లోపలికి ఎవరు తెలియకుండా ఎందుకుంటుంది కానీ పట్టించుకోలేదన్నమాట. తెలుసు ఆమెకి నేను తనతో పాటు వచ్చానని, తన అనుమతి లేకుండా తమ గదిలోకి వచ్చానని గుర్తించనే లేదు. గుర్తించి కూడా తలిపేసేసింది. ఈయన పక్కన నక్కి కూర్చున్నాడు ఒక పక్కన. అసలు నా వైపు చూడటం లేదు. అక్కడున్న కొద్దిమంది భక్తులతో ఏదో మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు నాకు నేను చేయాల్సిన పని గుర్తుకు వచ్చి ఒక పక్కగా ధ్యానంలో కూర్చున్నాను. ఇంత చేసి లోపలికి వస్తే ఇంకా ఆలోచించడానికి గబక్కను కళ్ళు మూసుకుని కూర్చున్నాడు ఆసనం వేసేసుకొని. అసలు నా వైపు చూడటం లేదు. అక్కడున్న కొద్దిమంది భక్తులతో ఏదో మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు నాకు నేను చేయాల్సిన పని నాకు గుర్తుకు వచ్చి ఒక పక్కగా ధ్యానంలో కూర్చున్నాను. కాసేపటికి అమ్మ మాట్లాడటం ఆపేశారు. మనం కూడా సమాజ మందిరంలో దర్శనం చేసుకుని ఇటుగా వస్తాం. ఒక్కోసారి గబక్కను కూర్చొని కళ్ళు మూసుకుని కూర్చుంటే ఒక 5 నిమిషాలు ఎవరు వాళ్ళు లేచిపోమంటారు. మనల్ని కూడా సిరిదిలో 10 నిమిషాలు అయిన తర్వాత ఇవ్వో అంటుంటారు అనమాట. కొంత అవకాశం ఇస్తారు. మన పని మనం చేసుకుంటుంటే కదిలిస్తారు ఎవరును. అసలు నేను అట్లాగే చేస్తాను. గబక్కని వచ్చి అక్కడే కూర్చుంటాను అనమాట. ఆ గాడులు చూస్తారు, అట్లా ఫోన్లే కాసేపు కూర్చున్నాళ్ళు అనుకుంటారు, వదిలేస్తారు ఒక 5 నిమిషాల పాటు. తర్వాత ఇంకా 10 మంది జారంగానే మనల్ని కూడా వాళ్ళతో పాటు పంపించేస్తారు. అసలు నా వైపు చూడటం లేదు. అక్కడ కొద్దిమంది భక్తులతో ఏదో మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు నాకు నేను చేయాల్సిన పని నాకు గుర్తుకు వచ్చి ఒక పక్కగా ఛానల్లో కూర్చున్నాను. కాసేపటికి అమ్మ మాట్లాడటం ఆపేశారు. అంతా ప్రశాంతంగా ఉంది. నేను ఛానల్లో లీనమయ్యాను. అలా ఛానల్లో ఖచ్చితంగా 59 నిమిషాలు గడిపాను. వాచి చూసుకున్నారు మాస్టర్ గారు. నేను కళ్ళు తెరవగానే అమ్మ నా వైపు చూచి తృప్తి అయిందా అని అడిగారు. అంతా ఆమె ప్రకారంగా అప్పుడు అడగడం ఎట్లా జరుగుతుంది. అందుకని ఆమె మనసుతో పిలిచి అక్కడ కూర్చోబెట్టారనమాట. అంటే బాబాని ప్రార్థించిన ఫలితం అది. అంతా ప్రశాంతంగా ఉంది. నేను ఛానల్లో లీనమయ్యాను. అలా ఛానల్లో ఖచ్చితంగా 59 నిమిషాలు గడిపాను. నేను కళ్ళు తెరవగానే అమ్మ నా వైపు చూచి తృప్తి అయిందా అని అడిగారు. నా దగ్గర జ్ఞానేశ్వరి భగవద్గీత ఉంటే అవి ఆశీర్వదించి తిరిగి నాకు ఇచ్చారు. నేను నైమిషారణ్యం విషయాలు గుర్తు చేసి మరలా మీ దర్శనం కావాలని అప్పుడు కోరుకున్నాను. మీ ఆశీస్సుల వల్ల నా కోరిక ఇప్పుడు నెరవేరింది అని చెప్పాను. నైమిషారణ్యం తను వచ్చినప్పుడు ఆశీస్సులు అందించడం అదంతా కూడా చెప్పి అప్పుడు నేను మళ్ళీ మీకు దర్శనం కావాలని కోరుకున్నాను, అది ఇప్పుడు నెరవేరిందని చెప్పి ఆమె గుర్తు చేశారు. అమ్మ నవ్వి నీకు అసలు ఏం కావాలి అని అడిగారు. మళ్ళీ ప్రశ్నించారు అమ్మను. మీ ఆశీస్సుల వల్ల ఆ కోరిక ఇప్పుడు నెరవేరిందని చెప్పాను. అమ్మ నవ్వి నీకు అసలు ఏం కావాలి అని అడిగారు. నేను మళ్ళీ మరోసారి అమ్మ దర్శనం కావాలి అని అడిగాను. మాస్టర్ గారు అడిగేది ఎప్పుడు అదే, మనం ఇంకోసారి దర్శనం. అమ్మ ఈసారి సాలోచనగా కాసేపు ఉండి కళ్ళు మూసుకొని కొంతసేపటి తర్వాత కళ్ళు తెరిచి అలాగే లభిస్తుందిలే అన్నారు. అంటే టైం ట్రావెల్, ముందు ఏం జరుగుతుందో చూసి తనకి ఇచ్చే అవకాశం ఉంటుందా లేదా, అంత టైం ఉందా లేదా అని చెప్పి చూసుకున్నారనమాట. చూసుకొని లభిస్తుంది ఒకసారి, ఇంకోసారి లభిస్తుంది. మూడోసారి అడిగినప్పుడు మాస్టర్ గారు అడిగినప్పుడు ఏం మాట్లాడదమ్మా, ఇంకోసారి లభిస్తుందని చెప్పదప్పుడు. అలా మాస్టర్ గారికి హృదయంలో నాటుకున్నటువంటి సందేహం ఏంటంటే సజీవుడైన మహాత్ముడు కాకుండా బాబా సమాధి అయిపోయినప్పటికీ ఆయన ఆశ్రయించిన వారిని ఉద్ధరించగల సమర్థుడని చెప్పి గుళవీర మహారాజ్ చెప్పటం, ఆయనే ఆనందమయ్య దగ్గర నువ్వు ఉంటే నీ సందేహాలని నెరవేరుతాయని చెప్పి నిర్మూలించబడతాయని చెప్పి దర్శనానికి గంటసేపు ధ్యానం చేసుకోమని చెప్పటం, ఆ తర్వాత బాబా దయ వల్ల ఆనందమయ్య యొక్క ప్రేమ వల్ల అవకాశం లభించడం, వాళ్ళ మాస్టర్ గారి హృదయాన్ని ఏ రకంగా సరి చేశారో మనకు తెలియదు. అప్పటి నుంచి మాస్టర్ గారి బాబాకి ఇంకే సందేహం తీరిపోయింది కాబట్టి ఒకసారి అంకితం చేసేసుకున్నారు మాస్టర్ గారు బాబాకి. ఆ తర్వాత మళ్ళీ గుళమలి మహారాజ్ దగ్గరికి ఆయన వచ్చినప్పుడు అప్పుడే మాస్టర్ గారికి కావాల్సినటువంటి మరొక అద్భుతమైన గ్రంథాన్ని గుళవీర మహారాజు ఆయనకు ప్రసాదిస్తారు. శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై.
గురుదేవ దత్త కీ జై, భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ గురు చరణం శరణం 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 శరణం. నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. బాబా మీద ఎనలేని ప్రీతి కలిగింది. త్వరగా సిద్ధి వెళ్ళిపోవాలనిపించింది. ఎందుకంటే బాబా యొక్క ప్లాన్ అంతా అర్థమైంది. ఆయన ఏ రకంగా సంఘటనలు కల్పించుకుంటూ వచ్చి తనకు కావాల్సినటువంటి అద్భుతమైనటువంటి సంఘటనలు ఎలా కూర్చారు, తన హృదయంలోని సందేహాన్ని, ధ్యానంలో ఉండే లోపాలను ఎలా సరిదిద్దారు ఆయనకు అర్థమై చాలా హృదయం సంతోషం వేసింది. నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. బాబా మీద ఎనలేని ప్రీతి కలిగింది. త్వరగా సిరిడి వెళ్ళిపోవాలి అనిపించింది. ఏ ఒక్క క్షణం నిలవరా, వచ్చిన పని అయిపోయింది. ఇంకా వెళ్లే ముందు గొడవలి మహారాజును దర్శించుకుని నా కృతజ్ఞతలు చెప్పుకోవాలనిపించింది. ఆయనే మార్గదర్శనం చేశారు కాబట్టి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కృతజ్ఞతలు చెప్పుకుని ఆశీస్సులు తీసుకుని వెళ్దామని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళారు. మరలా ఆయన దర్శనానికి వెళ్ళాను. నన్ను చూస్తూనే ఆయన అవకాశం దొరికిందా అని అడిగారు. నేను దొరికిందని ఒక గంట సేపు ధ్యానం చేసుకోగలిగానని చెప్పాను. అప్పుడు స్వామి, చాలు చాలు, అంతా బాగుంటుంది. సిరిడిలో మొదట నీకు కలిగిన అనుభవాన్ని స్థిరపరచుకోవాలి, అంతకంటే ఇంకా ఏమీ అవసరం లేదు. నీవు అప్పుడప్పుడు శ్రీ గురు చరిత్ర కూడా చదువుతూ ఉండు అన్నారు. రెండో మాట మాకు గైడెన్స్ వచ్చింది మాస్టర్ గులవలి మహారాజ్ దగ్గర నుంచి. ఎందుకంటే బాబా చరిత్రలో గురు చరిత్ర విషయం ప్రస్తావించినప్పుడు హేమాత్మంతకి ఆయనకి కల్లో కనిపించి ఇంకోసారి గురు చరిత్ర పారాయణ చేయని బాబా చెప్పినప్పటి నుంచి ఆ గురు చరిత్ర పుస్తకం ఏంటి అని చెప్పి మాస్టర్ గారికి వెతికితే ఆయనకు తెలిసిన భాషలో, ఇంగ్లీష్లో కానీ తనకు తెలిసిన భాషలో దొరకదు. ఆ పుస్తకం ఎక్కడ దొరకదు. దొరకపోతే అప్పుడు వెతుకుతుంటారనమాట ఆయన, ఆ పుస్తకం ఎట్లా కావాలని చెప్పి. నేను ఈ నోటి నుంచి మాట్లాడంగానే ఓహో ఇది కూడా మనకు లభిస్తున్నది, బాబా అందుకే పంపించాడని చెప్పి అనుకున్నారు ఆయన. అవకాశం దొరికిందని అడిగారు. నేను దొరికిందని ఒక గంట సేపు ధ్యానం చేసుకోగలిగానని చెప్పాను. అప్పుడు స్వామి, చాలు చాలు, అంతా బాగుంటుంది. సిరిడిలో మొదట నీకు కలిగిన అనుభవాన్ని స్థిరపరచుకోవాలి, ఇంతకంటే ఇంకా ఏమీ అవసరం లేదు. నీవు అప్పుడప్పుడు శ్రీ గురు చరిత్ర కూడా చదువుతూ ఉండు, ఎంతో మేలు కలుగుతుంది అని చెప్పారు. అప్పుడు నేను సచ్చరిత్రలో శ్రీ సాయిబాబా కొందరు భక్తుల చేత శ్రీ గురు చరిత్ర పారాయణ చేయించినట్టు చదివానని, అప్పటి నుంచి ఆ పుస్తకం కోసం వెతుకుతున్నానని, నాకు వచ్చిన భాషలో ఆ పుస్తకం దొరకలేదని చెప్పాను. నాకు చాలా కోరికగా ఉంది ఆ పుస్తకం చదవాలని, నాకు లభించలేదు స్వామి అది అని చెప్పారు. అప్పుడు ఆయన నాకు 3 పుస్తకాలు తెప్పించారు. ఈ పుస్తకాలు మా గురువు గారైన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వాముల వారు రచించినవి. అచ్చువేసును అయిపోయాయి, ఇవే ఆఖరి పుస్తకాలు, నీకోసమే ఆయన ఉంచారేమో అంటూ పుస్తకాల మీద పుష్పాలు కలకండా పెట్టి ఇచ్చారు. ఎన్నాళ్ళ బట్టు ఆ 3 పుస్తకాలు దాచుకుంటూ వస్తున్నాడు ఆయన. ఈయనకి ఇవ్వాల్సిన వ్యక్తి తగిన వ్యక్తి అని బాబా సూచించుంటారు హృదయంలో దత్తస్వామి. అందుకని ఆ 3 దాచిపెట్టుకున్న పుస్తకాలు కూడా తీసి ఆయనకి ఇచ్చారు. శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వాముల వారు రచించినవి, అచ్చువేసినవి అయిపోయాయి, ఇవే ఆఖరి పుస్తకాలు, నీకోసమే ఆయన ఉంచారేమో అంటూ పుస్తకాల మీద పుష్పాలు కలకండా పెట్టి ఇచ్చారు. అవి శ్రీ సంహిత అయిన గురు ద్విసాహశ్రీ, శ్రీ గురు చరిత్ర సమస్లోకి స్తోత్రావళి. నేను ఆ పుస్తకాల గురించి వారు చెప్పింది సరిగ్గా అర్థం కాక వాటి వెల చెల్లించబోయాను. ఆయన భాషలో వేరే భాషలో చెబుతున్నాడు, మరాఠీలోనో దేనిలోనో, మాస్టర్ గారికి అర్థం కాల, హిందీలోనో. సరిగ్గా అర్థం కాక ఆయన ఏంటో చెప్పిస్తున్నాడు అని చెప్పి వాటికి డబ్బులు ఇవ్వబోయాడు. నేను ఆ పుస్తకాల గురించి వారు చెప్పింది సరిగ్గా అర్థం కాక వాటి వెల చెల్లించబోయాను. అప్పుడు ఆయన నవ్వుతూ, ఇవి నీకు లభించిన మా గురు మహారాజు ప్రసాదం అయ్యా, ₹1,00,000 ఇచ్చినా ఇటువంటి ప్రసాదం ఎవరికి లభించదు. ఆయనే చెబుతున్నాడు దాని విలువ ఎంతతో అని చెప్పి ఆయనే చెబుతున్నారు. ఇవి నీకు లభించిన మా గురు మహారాజు ప్రసాదం అయ్యా, ₹1,00,000 ఇచ్చినా ఇటువంటి ప్రసాదం ఎవరికి లభించదు. వీటిని శ్రద్ధగా అధ్యయనం చేయి, అదే మహారాజు కోరుకునేది అని చెప్పి గులవలి మహారాజు మాస్టర్ గారికి అంతటి ఆశీస్సులు ఇచ్చారు. నేను మళ్ళీ త్వరగా సిద్ధి చేరాను. తహతలాడిపోతున్నాడు, వచ్చిన పనంతా బాబా పూర్తి చేశాడు, అందుకని గబగబా సిద్ధి వెళ్ళిపోయారు. నేను మళ్ళీ త్వరగా సిద్ధి చేరాను. ఆ తర్వాత దీక్ష త్వరగా పూర్తి చేసుకుని తిరిగి వచ్చాను. అలా ఈ మాస్టర్ ఆనందమయ్యతో తమకు గల అనుభవాలన్నీ చెప్తూ ఇంకా ఇలా అన్నారు. చూడండి, బాబా చర్యలు మొదటి నుంచి చివరి వరకు జాగ్రత్తగా ఆలోచిస్తే ఎంత చక్కటి కూర్పు కలిగిస్తుందో. బాబా ప్రదర్శించిన ప్రతి లీలలో కూడా అంతర్లీనంగా ఎప్పటి నుంచో ఆయన వేస్తున్నటువంటి పథకం మనకు కనిపిస్తుంది. చూడండి, బాబా చర్యలు మొదటి నుంచి చివరి వరకు జాగ్రత్తగా ఆలోచిస్తే ఎంత చక్కటి కూర్పు కల్పిస్తుందో. బాబా చరిత్రలో దేవు ఉద్యాపనకు రమ్మని బాబాను కోరినప్పుడు అతను కోరటానికి ముందుగానే గోరక్షణ సమితి రక్షణ చందామిష్తో ఒక సన్యాసి దేవు వద్దకు వెళ్ళటం,
దేవు మరలా రమ్మని చెప్పటం, తర్వాత దేవు ఉద్యాపనకు రమ్మని ఉత్తరం ద్వారా బాబాను రమ్మని కోరటం, ఉత్తరం చూడకుండానే బాబా అది దేవు రాసిన ఉత్తరమని ఉద్యాపనకు తప్పక ఇద్దరం వస్తామని చెప్పటం, తర్వాత సరిగ్గా ఉద్యాపన రోజున గోరక్షణానికి సన్యాసి రూపంలో మరిద్దరితో కలిసి వెళ్లి బాబా విందు ఆరగించి రావటం, ఈ విషయం గుర్తుపట్టిన దేవు నిష్ఠురంగా బాబాకు ఉత్తరం రాయటం, నేను ఇచ్చిన వాగ్దానాన్ని నేను ఎప్పుడు తప్పనని, నేనే తప్పను, నేనేనని ఎంత చెప్పినా దేవు నన్ను గుర్తుపట్టలేదని బాబా చెప్పటం, ఈ సంఘటన అంతా కూడా ఒక కురుపు ద్వారా బాబా ఏర్పరిచిన లీల కదా. ఎప్పుడో అతను ఉద్యాపన ఇంకా ప్రారంభం అనుకోక ముందే కూడా బాబా ఒక పథకం అప్పుడే రాసిస్తాడు. ఎందుకంటే అతను ఉద్యాపన చేసుకుంటాడు, ఇంటో వ్రతం చేసుకుంటాడు, నన్ను పిలుస్తాడని చెప్పి బాబాకు తెలుసు కాబట్టి అతని మనసులో ఆలోచన రాకముందే గోరక్షణ మిషన్తో వెళ్తాడు, ఆయన దగ్గరికి వెళ్తాడు. అట్లా మొదటి నుంచి మనకి జరిగే సంఘటనలో ఇచ్చే ఆశీస్సులన్నీ కూడాను ఎప్పుడో ఒక పథకం ప్రకారంగా బాబా రచించుకుంటూ వస్తున్నవే మనకు ఆశీస్సులు అట్లా లభిస్తూ ఉంటాయి. నేను ఇచ్చిన వాగ్దానాన్ని నేను ఎప్పుడు తప్పను, నేనేనని ఎంత చెప్పినా దేవుడు నన్ను గుర్తుపట్టలేదని బాబా చెప్పటం, ఈ సంఘటన అంతా కూడా ఒక కూర్పు ద్వారా బాబా ఏర్పరిచిన లీల కదా. అలాగే నాకు ఆనందమయ్య మాత దర్శనం ఇప్పించను కూడా మొట్టమొదటిగా ఆయన శ్రీ కుమారస్వామి వారి ద్వారా ఆనందమయ్య గురించి తెలిసేలా చేశారు. ఆమెను దర్శించాలనే గాఢమైన తపన నాలో కలిగించారు. జిల్లెలముల్లో వచ్చే భక్తుల్లో ఒక ఆయన తరచుగా ఆనందమయ్య మహాత్ముని దర్శించుకొని అప్పుడు ప్రస్తావనలో అంటారు, నువ్వు మహాత్ముని దర్శిస్తుంటావు కదా, ఆనందమయ్య దగ్గరికి నేను వెళ్ళొచ్చానని చెప్పంగానే ఆనందమయ్య అని వింటారు మొట్టమొదట, కుమారస్వామి గారి ద్వారా వింటారు మొట్టమొదట. ఆమెను దర్శించాలనే గాఢమైన తపన నాలో కలిగించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆనంద వార్త అనే పత్రిక ద్వారా ఆమె నైమిషారణ్యంలో వారం రోజులు ఉంటారని తెలియపరిచారు. ఎక్కడ నిరకడగా ఉండని ఆమె వారం రోజులు ఒకచోటే ఉంటారని చెప్పి తెలియపరిచారు. ఆ రోజుతో నేను చేయాల్సిన పని పూర్తి అయ్యేలాగా చేశారు. ప్రెస్ లో మాతృశ్రీ పత్రిక బాధ్యత ఉంది కాబట్టి ఆ నెల పత్రిక ప్రింట్ అవటం అంతా అయిపోయి వెసులుబాటుగా ఉండటం ఏర్పాటు చేశారు. వెంటనే బయలుదేరడానికి తగిన అవకాశం ఇచ్చారు. అక్కడే నైమిషారణ్యంలో భగవంతుని సాక్షాత్కారం కోసం సాధకుడు ఎన్నో కష్టాలకు వచ్చి తపస్సు చేసేలాగా 2 రోజుల పాటు నా చేత కఠినమైన జీవితం గడిపేటట్టు చేశారు. 2 రోజులు కేవలం భగవంతుని మీదే నా భారం, బాబా స్మరణయే నా ఆహారం, ప్రకృతి మాత అనే బాబా ఒడిలోనే శయనం, బాబా నామమే ఊపిరి, అలా 2 రోజులు గడిపేలాగా చేశారు అంటూ ఒక క్షణం ఆగి సిగరెట్ వెలుగుచ్చుకుని ఒక విషయం చెప్పారు. ఆనందమయ్య దగ్గర జరిగినవన్నీ ఒకసారి మళ్ళీ గుర్తుకు తెచ్చుకుంటూ అప్పుడు ఆ 3 రోజులు మొట్టమొదటి ఉన్న 2 రోజులు ఆయన ఎలా గడిపారని చెప్పి చెబుతున్నారు. అదే అక్కడే నైమిషారణ్యంలో భగవంతుని సాక్షాత్కారం కోసం సాధకుడు ఎన్నో కష్టాలకు వచ్చి తపస్సు చేసేలాగా 2 రోజుల పాటు నా చేత కఠినమైన జీవితం గడిపేటట్టు చేశారు. 2 రోజులు కేవలం భగవంతుని మీదే నా భారం, బాబా స్మరణయే నా ఆహారం, ప్రకృతి మాత అనే బాబా ఒడిలోనే శయనం, బాబా నామమే ఊపిరి, గారు అలా 2 రోజులు గడిపేలాగా చేశారు. రామకృష్ణ పరమహంస భక్తిలో అడుగు పెట్టదలుచుకున్న వాడు ముందు ఏం చేయాలని చెప్పి చెబుతాడు. ముందు ఇల్లుని వీటిని వదిలిపెట్టి దూరంగా 3 రోజులు ఎక్కడన్నా ఉండమంటాడు మొట్టమొదట. అప్పుడు భగవంతుని మీద ఆధారపడటం అనేది కనీసం 3 రోజులు కలిగితే మన అంతఃకరణలో మార్పు వచ్చి ఆ పాత భావాలు కొంత పలచనై ఇటువైపు రావడానికి అవకాశం ఉంది. మనసు ఇటువైపు మంచి చెడ్డ ఆలోచన చేసుకొని పూర్వాపరాలను చూసుకోవడానికి వెసులుబాటు చిక్కి మనసు ఇటువైపు మళ్ళుతుంది. అట్లా ఆయన సలహా ఇస్తాడు రామకృష్ణ ప్రతివాడికి 3 రోజులు దూరంగా ఉండమని. 2 రోజులు కేవలం భగవంతుని మీదే నా భారం, బాబా స్మరణయే నా ఆహారం, ప్రకృతి మాత అనే బాబా ఒడిలోని శయనం. మనం కూడా ఎప్పుడో అప్పుడు అలా ఉండాలి అని అనిపిస్తుంది మనకు హృదయంలో. ఆ మాస్టర్ లాగా అట్ట 2 రోజులు 3 రోజులు అట్ట గడిపితే బాగుంటుందని అలా 2 రోజులు గడిపేలా చేశారు అంటూ ఒక క్షణం ఆగి సిగరెట్ వెలిగించుకుని ఒక విషయం చెప్పారు. మాస్టర్ మొట్టమొదటిలో ఆగి ఒక నైస్గా దమ్ము లాగుతుండేవారు సిగరెట్ వెలిగించి, చాలా అందంగా ఉండేది ఆ దమ్ము లాగడం స్టైల్ అనమాట, మంచి స్టైల్గా తాగేవాళ్ళు సిగరెట్లు. ఇందాక మీకు ఒక విషయం చెప్పలేదు. నైమిషారణ్యంలో మొదటి రోజు రాత్రి నేను గడగడ చలిలో ఆరుబయట కూర్చున్నప్పుడు నిజంగా నాకు ప్రాణాపాయం సంభవించింది. తెల్లవారుసరికి జీవించి ఉంటానో లేక ప్రాణాలైపోతాయో అటువంటి పరిస్థితి అల్లాటప్ప సంగతి కాదు. ప్రాణాలు అటు ఇటు గుడగొడలాడుతున్నప్పుడు అటువంటి పరిస్థితి ఎట్లా ఉంటుంది, అట్లాంటి పరిస్థితి ఏర్పడింది ఆయనకి. తెల్లవారుసరికి జీవించి ఉంటానో లేక ప్రాణాలైపోతాయో అటువంటి పరిస్థితులు అల్లాటప్ప సంగతి కాదు. అర్ధరాత్రి తర్వాత ఒక గుర్ఖా నా దగ్గరికి వచ్చాడు. నేనేంటో తెలియక నన్ను పొడిచాడు. ఇంతకుముందు చెప్పుకున్నాను ఇదంతా కూడాను. నేను మనిషిని అని గుర్తించి ఇక్కడ ఇలా ఉంటే కొన్ని గంటల్లో చచ్చిపోతావు, ఎక్కడికైనా పరిగెత్తిపో అని హెచ్చరించాడు. నిజంగానే ఉంటే చచ్చిపోయేటువంటి పరిస్థితి అక్కడ ఎక్కువసేపు కనుక ఉండేటట్లయితే నేను చస్తే సావని అని గుడిగాను. పోతే పోనీ భగవంతు స్మరణలో అంటే గొడుక్కుంటూ మాస్టర్ అలా కూర్చున్నారు. నా అంతర్యంలో మాత్రం నా ఆయుద్ధానికి కర్త భగవంతుడు. ఎవరి ఆయుద్ధానికైనా అంతే, కర్త భగవంతుడు మనకి టైం ఇచ్చేది బాబానే. నా ఆయుద్ధానికి కర్త బాబానే. భగవన్నామస్మరణలో జీవితం ఆకర్షణాల వరకు గడపాలన్న నాకు ఇంకా వేరే ఆలోచన ఎందుకు? నేనేం నిర్ణయం తీసుకున్నాను? చివరంతా కూడాను
ఆ స్మరణలోనే తరించిపోవాలి, ప్రాణం వదిలేసేయాలి, ఈ జీవితాన్ని చాలించాలి, భగవంతుడి స్మరణలో సన్యాసి జీవితం గడపాలని చెప్పి ఆయన అనుకున్నారు. అట్లాగే నేను అనుకున్నప్పుడు నాకు ఇంకా రెండో ఆలోచన దేనికి, భగవన్ నామస్మరణలో జీవితం ఆఖరి క్షణాల వరకు గడపాలన్న నాకు ఇంకా వేరే ఆలోచన ఎందుకు? అయినా నేను ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదు, తలదాచుకోవడానికి చోటే లేదు, ప్రకృతి అనే బాబా ఒడి తప్ప ఇంకా ఆలోచించే సమయం, తీసుకునేటువంటి చర్య అక్కడ ఏమీ లేదు. నేను గాఢమైన స్మరణలో మునిగి అలాగే ఉండిపోయాను. చేయాల్సింది ఒకటే, ఇక బాబా స్మరణ గాఢంగా చూసుకుంటూ కళ్ళు మూసుకుని అట్లా ముడుచుకుని కూర్చోటమే. అట్లాగే ఉన్నారు ఆయన. నేను గాఢమైన స్మరణలో మునిగి అలాగే ఉండిపోయాను, ధ్యానంలో ఉండిపోయారు ఆయన అంటూ మాస్టర్ చెప్పారు. ఈ విషయం మాస్టర్ చెప్పేటప్పటికి అందరి హృదయాల్లో ఒక రకమైన వేదన కలిగింది. ఎందుకంటే ప్రాణాలు అటు ఇటు ఉన్నప్పటికీ కూడాను అక్కడే ఉన్నారు. అటు ఇటు ఉంటే మరి ఎంత 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 ఇబ్బందిగా ఉంటుంది అక్కడ పరిస్థితి. ఒక రకమైన వేదన కలిగింది, మాస్టర్ ఇంత కష్టపడ్డారా అని. వింటున్న వారంతా నా పరిస్థితి వారికే, ఆ పరిస్థితి వారికే వచ్చినట్టుగా లోపల ఫీల్ అవుతూ ఎంతో గంభీరంగా అయిపోయారు. అప్పుడు మాస్టర్ అక్కడున్న ఒకరితో, ఏంటో ఎలా అయిపోయావు, ఏదైనా సంకష్టం గెలిచినప్పుడు దానిలో మనం లీనమైపోయినప్పుడు వాళ్ళ భావాలు వాళ్ళ ఆలోచనలు మన మనసు లగ్నం అయిపోతుంది, మనం కూడా ఆ స్థితిలో కాసేపు ఉండిపోతాం అనమాట. అటువంటి భయంకరమైన స్థితి అని చెప్పి అనుకుంటూ ఆ మూడ్లో ఉండిపోయారు అందరూ. ఏంటో ఎలా అయిపోయావు, ఇవన్నీ మామూలే, బాబా రక్షణ తప్పక అందరికీ లభిస్తుంది అంటూ ఉండగా, చాలా పొద్దుపోయింది సార్, మీరు ఇంకా భోజనం చేయండి అంటూ అందరూ ఒక్కొక్కరు మాస్టర్ గారి పాదాలకు నమస్కరించుకొని ఊది పెట్టించుకొని వెళ్ళారు. ఆ రోజుకి అక్కడ సత్సంగం ముగిసింది. ఆ రోజున మేము భోజనం పూర్తి చేశాక మరలా ఒకరిద్దరు విద్యార్థులు వచ్చారు. మాస్టర్ రూమ్ అనుకునే తూర్పు వైపున మెట్ల వరుస ఉంది, పైన డాబా. మేమందరము మెట్లెక్కి పైకి వెళ్ళాము. మాస్టరు మేడపైన చాపలు వేయించారు. ఒక డాబా ఉంటుంది, తప్పవనం కొంతమంది చూసుంటారు, పైన కూర్చోడానికి ఒక 20 మంది కూర్చోడానికి వెసులుబాటుగా ఉంటుంది ఆయన. అది మేమందరము మెట్లకి పైకి వెళ్ళాము. మాస్టర్ మేడపైన చాపలు వేయించారు. ఆ రోజు అమావాస్యకు దగ్గర రోజులమే ఏమో బాగా చీకటిగా ఉంది, నక్షత్రాలు ఎక్కువ కాంతితో కనిపిస్తూ ఉన్నాయి. పైన కూర్చొని చూస్తే లోపల ఒక విచిత్రమైన వాతావరణంగా ఉంది. ఆ చీకట్లో పైన కూర్చొని ఉంటే కనిపిస్తున్నాయి. ఎందుకంటే పెద్ద పెద్ద బిల్డింగులు ఏమీ లేవు అప్పటికి, చిన్న చిన్న ఒక అంతస్తు డాబాల వరకే ఉండేవి అక్కడ. ఆ రోజు అమావాస్యకు దగ్గర రోజులేమో బాగా చీకటిగా ఉంది, నక్షత్రాలు ఎక్కువ కాంతితో కనిపిస్తున్నాయి. పరిసరాల్లో పెద్దగా ఇళ్లు లేకపోవటం వల్ల అంత వెలుగేమీ లేదు. నిశ్శబ్దంగా ఉండటం వల్ల ఒక రకమైన ఘోషతో కూడిన రొద వినిపిస్తున్నది. చుట్టూ కలిసి చూసిన ఆకాశం భూమి కలిసిపోయి ఆరిజిన్ కనిపించట్లేదు. చీకట్లో కనిపించదుగా, భూమి ఆకాశం ఆరిజిన్ కనపడకుండా ఒకటిగా ఉందంతా. అలా ఉండటం వల్ల కాసేపటికి ఎక్కడున్నామో తెలియని వింత అనుభవం. ఎటు చూసినా నక్షత్రాలు కాంతివంతంగా కనిపిస్తున్నాయి. ఒక్కో రోజున చాలా బ్రైట్గా కనిపిస్తాయి నక్షత్రాలు, అటువంటి రోజు అనమాట అది. ఎటు చూసినా నక్షత్రాలు కాంతివంతంగా కనిపిస్తున్నాయి. అప్పుడు నిజంగా వ్యోమంలో కూర్చున్నట్టుగా ఉంది. ఎత్తైన ప్రదేశంలో మనం అమావాస్య రోజు కూర్చున్నట్లయితే అంతరిక్షంలోనే ఉంటున్నట్టుంటుంది మనకి. ఎటు చూసినా నక్షత్రాలు కాంతివంతంగా కనిపిస్తున్నాయి. అప్పుడు నిజంగా వ్యోమంలో కూర్చున్నట్టుగా ఉంది. ఆ విచిత్రమైన అనుభూతిని నేను గమనిస్తూ తలపైకెత్తి ఆకాశం చూస్తున్నాను. మిగతా విద్యార్థులు కూడా చిత్రమైన స్థితిలో ఉన్నట్టు తోచింది. మా అనుభూతిని పరికిస్తూ, శ్రీ మాస్టర్ చూశారా, అంతరిక్షంలో ఉన్నట్టు ఉంది కదా అన్నారు. అంటే మాస్టర్ కూడా అదే అనుభూతి ఇస్తూ ఏదో ఆయన ధ్యానంలో ఉండటం వల్ల మాకు ఆ అనుభూతి కలిగిందని చెప్పి తర్వాత అనుకున్నాం అనమాట. ఆ రోజు అట్లా అనుభూతి ఉన్న తర్వాత ఎన్ని వందల వేల నక్షత్రాలో అని పైకి చూశారు. కారు చీకటి, మెరిసే నక్షత్రాలు గుంపులు గుంపులుగా చిన్నవి పెద్దవి కనిపిస్తున్నాయి. ఆ నక్షత్రాల గుంపుల మధ్య మేము ఉన్నట్టుగా ఉంది. ఆ రోజు అక్కడ కూర్చున్నటువంటి అనుభూతి మాస్టర్ సన్నిధిలో అది అంతరిక్షంలో ఉన్నట్టుగా ఉంది. శ్రీ సాయినాథ మహారాజ్ కీ జై, భరద్వాజ మహారాజ్ కీ జై, గురుదేవ దత్త కీ జై. గురు చరణం శరణం శరణం శరణం, దత్త గురు చరణం శరణం శరణం శరణం, సాయి చరణం శరణం 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 శరణం, శ్రీ గురు చరణం శరణం 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 శరణం. సాయినాథ మహారాజ్ కీ జై, భరద్వాజ మహారాజ్ కీ జై, గురుదేవ దత్త కీ జై. సత్సంగాన్ని ప్రారంభించేటప్పుడే మనం ఈ సత్సంగంలో ఇలా కూర్చోవటం ఆ సద్గురువుల యొక్క కృప మన మీద లభిస్తుందన్నటికి చిహ్నమని అనుకుందాం. అట్లాగే మన మీద పూర్ణంగా వారి అనుగ్రహం మన మీద ప్రసరింపబడుతూ ఉంది. అందుకనే ఈ వారం కూడా మళ్ళీ మనం ఇట్లా సత్సంగం చేసుకున్నాం. కిందసారి సత్సంగం అయిన తర్వాత మళ్ళీ మాకు ఒక అపూర్వమైన అవకాశం, మళ్ళీ ఒంగోలు వెళ్ళి మళ్ళీ మాస్టర్ సమాధిని తెచ్చుకుంటే అక్కడ ప్రదర్శనలు అవి చేసుకొని ఒక 2 గంటల సేపు అక్కడ గడిపి రావటం జరిగింది. అందుకని ఆ అనుభూతి మధ్యలో చేశాం కాబట్టి వారం అంతా కూడా ఒకసారి అట్లా మహాత్ముల దర్శనానికి కనుక వెళ్ళొచ్చినట్లయితే వారం అంతా కూడా మనకు పరమానందంగా ఉంటుంది. అట్లా ఈ వారం అంతా కూడాను మేమంతా ఆనందంగా గడిపాము. మీరు కూడా హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాం. అంతా బాగున్నారా? హ్యాపీగా వారం అంతాను అలా మనకి ఆనందం వాళ్ళు ఇస్తూ ఉండాలి మనకి ప్రతి వారం కూడా. అందుకని ఈ వారం
కిందటి వారం కంటే ఎక్కువగా వాళ్ళ కృప మనం తెచ్చుకొని ఆ బ్రహ్మానందాన్ని మనం పొందుదామని చెప్పి అనుకుంటున్నాం. కాసేపు భజన చేద్దాం, ఎందుకంటే మళ్ళీ టాపిక్ వేరేది వెళ్ళిందంటే ఈసారి శాంతి ద్వీపంలోకి మళ్ళీ వెళ్దాం. కింద నెక్స్ట్ వీక్ బాబా చరిత్ర మళ్ళీ చూద్దాం. ఈ వారానికి టాపిక్ ఇంత మటుకు ముగిస్తున్నాను. శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై, భరద్వాజ మహారాజ్ కీ జై, గురుదేవ దత్త కీ జై. అక్టోబరు 30 తేదీ వచ్చే ఆదివారం, మరి మనకి అక్టోబర్ 30 వచ్చే ఆదివారం కాబట్టి ఆ రోజు సత్సంగం ఉండదు. మరి మన సత్సంగాన్ని బ్రేక్ లేకుండా ఒకరోజు ముందు పెట్టుకుందామంటే, శనివారం సాయంత్రం పెట్టుకుందామంటే మనం ఆ రోజు ఆలోచించుకుందాం. ఆ రోజు అంత ఆలోచించి చెప్పేటట్లయితే సత్సంగం మనం పోకుండా ముందు రోజు సత్సంగం చేసుకొని వెళ్తాం. లేకపోతే వచ్చిన తర్వాత ఒకరోజు చేసుకుందాం అన్నా కానీ చేసుకుందాం సత్సంగం. మళ్ళీ ఒక సత్సంగం పోకుండా ఉంటుంది. మరి 15 రోజులు గ్యాప్ అంటే మనకి మళ్ళీ ఇదిగా ఉంటుంది. మళ్ళీ ఒకరోజు కలుసుకోవాలి మళ్ళీ మధ్యలో వారానికి. అందుకని ఏదో మనం ఆనకి ఆలోచించుకొని ముందు రోజు తర్వాత రోజు మళ్ళీ సత్సంగం మనం పెట్టుకుందాం. ఇవి పోకుండా ఆదివారం నాడు పొద్దున్నే మేము ప్యాసింజర్కి కానీ పినాకినికి కానీ ఒంగోలు వెళ్తాం. అందుకని అందరినీ కూడా రమ్మని చెప్పి కోరుకుంటున్నాను. అపూర్వంగా ఉంటుంది కాబట్టి ప్రత్యేకమైన సందర్భాల్లో ప్రత్యేకమైన అనుగ్రహం మనకు లభిస్తుంది తప్పకుండాను. సమాధి అయిన రోజున, వాళ్ళ పుట్టినరోజున విశేషంగా ఉంటుంది కాబట్టి అందుకని వాళ్ళ అనుగ్రహం మన మీద ఎక్కువగా లభించేటట్టుగా వాళ్ళలోంచి ఆ అనుగ్రహ కిరణాలు వస్తాయి. అక్కడ కాసేపు కూర్చుంటే మనకి బాగుంటుంది, మనకి చాలా మేలు జరుగుతుంది. అందువల్ల సాధ్యమైనంత వరకు అందరు కూడా రావడానికి ప్రయత్నించి వారి ఆశీస్సులు అక్కడ పొందుదాం మనం. శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై, భరద్వాజ్ మహారాజ్ కీ జై, గురుదేవ దత్త కీ జై. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా 10 నిమిషాలు ఎవరైనా వేరే వాళ్ళు మనకి ఇక్కడికి వచ్చి వాళ్ళ అనుభవాలు చెప్పడానికి కానీ ఇంకేమన్నా చెప్పడానికి కానీ అవకాశంగా ఎవరు తీసుకోవట్లేదు. మరి నేను మనం అనుకున్న ప్రకారంగా ఎవరన్నా వచ్చి చెప్పదలుచుకుంటే ఒక 10 నిమిషాలు చెప్పండి. ఈరోజు టైం ఎక్కువగా ఉంది కాబట్టి. లేకపోతే ఏమైనా సందేహాలు ప్రశ్నలు ఉన్నా కానీ నేను సమాధానం చెబుతాను. సాయినాథ్ మహారాజ్ కీ జై, భరద్వాజ మహారాజ్ కీ జై, గురుదేవ దత్త కీ జై. ఏమీ లేవు చెప్పాల్సిన మాట్లాడాల్సినవి నేనే చెబుతానైతే. నాకు ఒక సందేహం కలిగింది. ఏం సందేహం అంటే, మాస్టర్ గారికి ఒక సందేహం వచ్చింది. బాబాని ఆయన ఆశ్రయించారు, ఈయన వదులుకోవాలి. అఖండానంద స్వామి వారు సజీవుడైన గురువునే ఆశ్రయించమన్నాడు. ఆయన పద్ధతి ప్రకారం చెప్పాడు, శాస్త్రాల్లో ఉన్న ప్రకారంగా. అలాంటప్పుడు మాస్టర్ గారు బాబాను ఆశ్రయించారు. మాస్టర్ గారు బాబాను ఆశ్రయించి అందరికి కూడాను బాబాను ఆశ్రయించమని చెప్పేవాడు. నిండు మాట ఆయన చెప్పేవాడు కాదు ఎప్పుడు కూడాను. బాబానే మన గురువు, ఆయన్నే మనం ఆశ్రయించాలి అని పారాయణ ఏదైనా కానీ ఆయన చుట్టూ మన మనస్సును అల్లుకునేటట్టుగా ఆయన చేస్తుండేవాళ్ళు. అయితే అక్కడుండే విద్యార్థులు నాతో సహా కొంతమంది ఏంటంటే, మాకు హృదయంలో అనిపించేది మాస్టరే మా గురువు అని చెప్పి అనిపించేది. మాకు బాబాని చేస్తున్నాం కానీ మనకి ఏ అనుమానం సందేహం వచ్చినా కానీ అసలు బాబా సంగతి కానీ ఆధ్యాత్మిక విషయం కానీ భక్తి అనేది ఒకటి ఉంది కానీ జీవిత సమస్యలు మనకి పరిష్కారాలు కానీ అన్నీ చెబుతున్నది మాస్టారు అనుక్షణం కూడాను. అందువల్ల ఏంటంటే బాబా దగ్గర కూర్చుంటే మనకు ఒక సమస్య వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి ఆయన దగ్గర నుంచి సమాధానం చెప్పుకునేటటువంటి స్థితి మనకి లేదు అని అనిపించింది. అప్పుడు మనకి ఏదైనా సమాధానం వచ్చింది, మన గురువుని అడగాలంటే బాబాని అడగాలి. మాస్టర్ గారి త్వమేవ మాతా చెప్పితా త్వమేమ అని అంటూ అంకితమైపోయారు కాబట్టి ఆయన ఇట్లా ఇందాక చెప్పినటువంటి సంఘటనలన్నీ కూర్చి ఆయన సందేహాన్ని అట్లా చక్కగా తీర్చిదిద్దుతుండేవాళ్ళు. మనమేమో సాధన మొదటి దశలో ఉన్నాము. మరి అంతగా స్పందించి మనకి బాబా అట్లా చేస్తారా లేదా? చేస్తున్నదంతా ప్రాక్టికల్గానేమో మాస్టర్ గారు మన సందేహాలు తీరుస్తున్నది కానీ, గైడెన్స్ ఇస్తున్నది కానీ, మనకి బ్లెస్సింగ్స్ ఇస్తున్నది కానీ, ఇదంతా కూడా ఈయన విద్యానగర్లో విపరీతంగా లీలలు జరుగుతుండేవి. మాస్టర్ ఏది చెబితే అది అయిపోవటం అన్నీ జరుగుతుండేవి. బాబా ఏవైతే అక్కడ జరిగాయో, రోగాలు తగ్గిన వాళ్ళకి పోతుందిలే పో అంటే తగ్గిపోవటం, ఇంకా లేకపోతే ఇంకేదన్నా వాళ్ళు కోరుకున్నవన్నీ నెరవేరటం సత్సంగంలో కూర్చున్న వాళ్ళకి. పైగా ఆధ్యాత్మిక అనుభూతులు, దివ్యానుభూతులు రావటం, సందేహాలు తరచి అడిగితే ఆయన సందేహ నివృత్తి చేయటం, ఇంకా మూలం కూడా లోపల బీజం కూడా లేకుండా అట్లా సందేహ నివృత్తి చేయటం, ఇవన్నీ కూడా మాస్టర్ చేస్తున్నప్పుడు. అంతేకాకుండా ఆయన జీవితాన్ని అక్కడ దగ్గరుండి అనేక రకాలుగా పరిశీలిస్తూ దగ్గరగా ఉన్నప్పుడు ఆయనే ఈయన ఉత్తమ గురుభక్తుడు, ఈయన్నే మనం ఆశ్రయించాలని చెప్పి గురుగీతలో చెప్పిన ధర్మాలన్నింటినీ కూడా ఈయన ఆశ్రయిస్తున్నాడు. కాబట్టి ఈయన ఆశ్రయించదగినట్టు మహాత్ముడు అని చెప్పి నమ్మకంగా కలగటం. అప్పుడు మాస్టర్ గారితో అందరు అంటుండేవాడు, మీరే మా గురుగారు అని అంటే, మాస్టర్ గారేమో అట్లా మానవ మాతృడు కనుక పెట్టుకున్నట్లయితే మీకు తర్వాత కనుక
వాళ్ళ మీద మీ లోపాల వల్ల, మనలో మానసికమైన లోపాల వల్ల అనుమానాలు వస్తుంటే, వీళ్ళకి చర్యల వల్ల అపార్థాలు జరుగుతుంటే అప్పుడు గురువు మీద అపనమ్మకం వస్తుంది. అందువల్ల అటువంటి సమాజ చెందిన మహాత్ములు పెట్టుకుంటే ఉత్తమం అని చెప్పి చెబుతుండేవాడు మాస్టర్ గారు. సేఫ్ సైడ్ కోసంగా నన్ను పెట్టుకోమని చెప్పేవాడు కాదు. కానీ హృదయంలో మాత్రం మాస్టర్ గారి గురువుని అనుకునేవాళ్ళం. తర్వాత బ్లెస్సింగ్, నమస్కారం చేయించుకోవడం, బ్లెస్సింగ్స్ ఇవ్వటం అన్నీ గురువు శిష్యుడికి ఇచ్చేటట్టుగా ఇచ్చేవే చర్యలు మాత్రం చేస్తుండేవాళ్ళు. మా హృదయంలో ప్రేమ గమనించి ఆయన మొట్టమొదటి ఏం చేసేవాడంటే నమస్కారం స్వీకరించటం, ఆయన ఆశీస్సులు ఇవ్వటం, ఏదైనా సలహాలు చెప్పడం, ఇవన్నీ కూడాను గురువుకి శిష్యుడికి ఏదైతే చేయాలో అవన్నీ చేస్తూ వచ్చేవాళ్ళు. కానీ వాచా మాత్రం బాబాని ఆశ్రయించారు. అందుకని మనం గమనించి మనకు ఆ కెపాసిటీ లేదనిపించేది. ఒక బాబానైనా సరే, ఆ సమాధి అయిపోయినటువంటి బాబాని ఆ ఫోటో దగ్గర కూర్చొని మనం ఎంత ప్రేయర్ చేసినప్పటికీ ఆయన దగ్గర మన సందేహం తెచ్చుకోవాలంటే మాత్రం మళ్ళీ ఇంకొకరి దగ్గరికి పోవాల్సిందే. కాబట్టి మాస్టర్ గారు ఉత్తమ శ్రేణికి చెందినటువంటి మహాత్ముడు కాబట్టి ఆయన ఆశ్రయించడం మేలు అని చెప్పి అనుకుని ఆయన ఆశ్రయించగలిగింది. రెండో వెసులుబాటు మనకి ఏం కనిపించిందంటే అక్కడ మాస్టర్ గారి ఆ కాలంలో అవతరించడం అనేది ఒక అద్భుతమైనటువంటి అదృష్టం. ఎప్పుడో పూర్వపుణ్యం మనం చేసుకున్నది. మనం కూడా ఇప్పుడు చేసుకున్నందువల్ల మాస్టర్ గారు లాంటి మహాత్ములు బాబా మళ్ళీ అవతరించినప్పుడు మనం మళ్ళీ అక్కడ జన్మించి వాళ్ళని సజీవంగా ఉన్నప్పుడు సేవ చేసుకోవడం మనకి లభిస్తుంది. అవకాశం మనకి అందరికీ కూడా లభిస్తుంది. అందుకనే ఇప్పుడు మన ఈ సత్సంగాలు శ్రద్ధగా వాళ్ళ మనసులో తలుచుకోవటం. ఎప్పుడప్పుడు వాళ్ళ మానవ రూపంలో అవతరించినప్పుడు మనం కూడా మానవ రూపంలో ఏం లేదు, ఏ రూపంలో ఏ శరీరంతో వాళ్ళు అవతరించినా ఆ శరీరంతోనే మళ్ళీ వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ సేవ చేసుకునేటటువంటి భాగ్యం మనకు కలుగుతుంది అనమాట. ఇస్తారు, ఎందుకంటే మనకు కొరత ఉంటుంది కాబట్టి. ఎట్లాంటి కొరత మనకి ఒక సజీవుడైన మహాత్ముడి సేవ చేసుకోవటంలో అనేక అనుభూతులు మనకు కలుగుతాయి. వాళ్ళు ఇచ్చే ప్రేమ పొందటం, మనం వాళ్ళ పట్ల ప్రేమ ప్రదర్శించటం, భక్తితో వాళ్ళని సేవించుకోవటం ప్రాక్టికల్గా జరుగుతుంది అనమాట. ఆ అనుభూతి మనకు జరుగుతుంది. ఒక పుట్టోకు చేసుకునే కంటే ఒక సజీవుడైన మహాత్ముని దర్శించుకోవటంలో అనేక రకాలైనటువంటి భావాలు, ఆ చర్యలు, వాళ్ళ ప్రేమ పొందడం. శ్యామ ఉన్నాడు, బొగ్గ గిలుగుతాడు. ఫోటో అట్లా బొగ్గ గెలుచుకోవటం మనం చేయించుకోగలుగుతాం. అంత ప్రేమ మనం పొందగలుగుతాం ఫోటోలోంచి. మన అదృష్టం. ఎప్పుడు మళ్ళీ ఆయన అవతరించాలి, మనం అవతరించాలి. అవకాశం లభించినప్పుడు ఎందుకు పోగొట్టుకోవాలి, గొప్ప మహాత్ములను తెలిసినప్పుడు. అందుకని మాస్టర్ గారిని గురువుగా మేము అనుకొని ఆయనతో చనువుగా ఉంటూ అన్ని రకాలుగా ఆయన ప్రేమను పొందుతూ అట్లా ఉండేవాళ్ళం. అట్లా మనకందరికి కూడా మళ్ళీ మళ్ళీ ఆయన అవతరించాలని, వాళ్ళ సన్నిధి మనకి లభించాలని, అట్లా సజీవుడైన మహాత్ములు అనేక రకాలుగా మనం వాళ్ళ నుంచి మన ప్రేమ పొందాలని, శ్యామ వాళ్ళు బాబా నుంచి ఎలా పొందారో అలా పొందాలని, అది ఆ ప్రసాదం మనకి కటాక్షించమని చెప్పి మనం అంతా ప్రార్థించుకుందాం. సాయినాథ్ మహారాజ్ కి జై, భరద్వాజ్ మహారాజ్ కి జై, గురుదేవ దత్త కి జై. దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా గురుదేవ దత్త దిగంబరా, దిగంబరా దిగంబరా గురుదేవ దత్త దిగంబరా, దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా నృసింహయతివర దిగంబరా, దిగంబరా దిగంబరా నృసింహయతివర దిగంబరా, దిగంబరా దిగంబరా మాణిక్య ప్రభు గురు దిగంబరా, దిగంబరా దిగంబరా మాణిక్య ప్రభు గురు దిగంబరా, దిగంబరా దిగంబరా అక్కల్ కోట గురు దిగంబరా, దిగంబరా దిగంబరా అక్కల్ కోట గురు దిగంబరా, దిగంబరా దిగంబరా తాజుద్దీన్ బాబా దిగంబరా, దిగంబరా దిగంబరా తాజుద్దీన్ బాబా దిగంబరా, దిగంబరా దిగంబరా గజానన్ మహారాజ్ దిగంబరా, దిగంబరా దిగంబరా గజనన్ మహారాజ్ దిగంబరా, దిగంబరా దిగంబరా ధునీవాల దద దిగంబరా, దిగంబరా దిగంబరా ధునీవాల దద దిగంబరా, దిగంబరా దిగంబరా వాసుదేవ గురు దిగంబరా, దిగంబరా దిగంబరా వాసుదేవ గురు దిగంబరా, దిగంబరా దిగంబరా సాయినాథ ప్రభు దిగంబరా, దిగంబరా దిగంబరా
సాయినాథ ప్రభు దిగంబరా 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 సాయినాథ ప్రభు దిగంబరా 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 సాయినాథ ప్రభు దిగంబరా 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 భరద్వాజ గురు దిగంబరా 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 భరద్వాజ గురు దిగంబరా 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 సాయినాథ ప్రభు దిగంబరా 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 సాయినాథ ప్రభు దిగంబరా 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 భరద్వాజ గురు దిగంబరా 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 భరద్వాజ గురు దిగంబరా దత్తా దత్తా దత్త ప్రసన్నా దత్త ప్రసన్నా సాయి 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 ప్రసన్నా సాయి ప్రసన్నా సాయి 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 ప్రసన్నా సాయి 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 ప్రసన్నా సాయి 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 ప్రసన్నా సాయి 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 ప్రసన్నా శ్రీ సాయినాథ महाराज की जय भरद्वाज महाराज की जय गुरुदेव दत्त की जय సాయి బంధువులారా, గురు బంధువులారా, భక్తులారా, ఈ సాయి మందిరం పాట వింటే ఆయన బాబా యొక్క తత్వం అంతా హృదయంలోకి వచ్చి ఆయన కళ్ళల్లోంచి వెలువడేట కరుణ మన మీద ఆ పాట విన్నంతసేపు అలా ప్రసరిస్తూ ఉండి ఏదో తెలియని ఒక పరమానందం కలుగుతుంది. ఇదంతా దేనికంటే మాస్టర్ గారు చెప్పింది, ఈ బాబాని ఇలా గుర్తుపెట్టుకోవటం, ఇది కూడా బాబాని గుర్తుపెట్టుకోవటంలో ఒక భాగమే. పాట పాడుకుంటాం, అది వినటం అంతా కూడా. మనం ఇంతకుముందు అనుకున్నాం, ఈ జగత్తులో, ఈ ప్రపంచంలో, మానవ సమాజంలో మనకి కష్టాలు ఎదురవుతున్నాయి, ఇబ్బందులు, కష్టాలు బాధపడుతున్నాం. వీటి నుంచి బయటికి రావడానికి ఎంత సుఖంగా ఉన్నాం అనుకున్నా కానీ ఏదో కొంత కలత ఉంటూనే ఉంటుంది. వీటికన్నిటికీ కారణం ఏంటంటే మానవుల్లోని దుర్గుణాలే. ఈ దుర్గుణాల స్థానంలో సద్గుణాలు ప్రవేశపెట్టి మనల్ని ఉద్ధరించడానికి ఈ మహాత్ములు అవతరిస్తారు. వాళ్ళని కనుక మనం తలుచుకున్నట్టయితే వాళ్ళ గుణాలు మనకు వస్తాయి, వాళ్ళ సద్గుణాలు మనలో నెలకొంటాయి. అందుకని ఎక్కువగా మనం గుర్తుపెట్టుకోవటం. మనం అప్పుడప్పుడు అనుకుంటూ ఉండొచ్చు, ఏంటంటే ఏముంది జన్మ 100 ఏళ్ళ కంటే బతకం కదా, ఎలాగో గడిపేస్తాం, కష్టాలు నష్టాలు ఏవో సుఖాలు దుఃఖాలు ఏవోటి అయిపోతుంది అంతటితో, ఇంకేంటి దీని గురించి అంత పెద్ద ఇది అని కూడా ఒక్కోసారి మనకి ఆలోచన వస్తుంది, మనకి అవగాహన లేకపోవటం వల్ల. కానీ మనం అంటే ఈ శరీరం కాదు, ఈ శరీరం దాల్చి వదిలేసి మళ్ళీ ఇంకో శరీరం వస్తూనే ఉంటుంది జన్మ. ఈ జన్మ ఎలాగో గడిచిపోతుంది కదా అని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే మళ్ళీ జన్మ వచ్చినప్పుడు మళ్ళీ సమాజం ఇంతకంటే దుర్భరంగా ఉందనుకోండి, అప్పుడు ఇంకా మనం ఇబ్బందులు ఎక్కువ ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాకుండా మనం చచ్చిపోయేటప్పుడు మన పిల్లల్ని ఈ సమాజంలో వదిలేసి వెళ్ళాలి. ఎలాంటి సమాజంలో మనం వదిలేసి వెళ్తాం? ఈ పిల్లల్ని ఎలా అనుకుంటాం మనం? చక్కటి ఒక మంచి ప్రదేశంలో మంచి మనుషుల మధ్య వాళ్ళు సుఖపడే రీతిన అన్ని అరేంజ్మెంట్స్ చేసి సౌకర్యాలన్నీ సమకూర్చి పిల్లలకి మంచి వాళ్ళ మధ్యలో ఉంచి పోయేటప్పుడు కూడా మా పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుతూ ఉండండి అని చెప్పి మరణించే సమయంలోగా చుట్టాలకు అప్పచెప్పి అలా పోతుంటాం మనం. ఈ సమాజం కనుక మనం అట్లా వదిలేసి వెళ్ళామంటే మన పిల్లలు ఎంత కష్టపడతారు ఇంకా ఇంకా సమాజంలో ఉండి. తర్వాత మళ్ళీ మనం జన్మ వచ్చినా కానీ ఈ సమాజంలోనే మనం మానవ సమాజంలో పోతాం. ఎందుకంటే బాబాని సద్గురుమూర్తులను కనుక మనం ఎక్కువ తలుచుకునేటట్లుగా మళ్ళీ మానవ జన్మే వస్తుంది.
ఈ సమాజంలోనే ఉంటాం, మళ్ళీ ఇంకా ఎక్కువ కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. అందువల్ల ఏంటంటే మన బాధ్యతగా, ప్రతివారి యొక్క బాధ్యతగా ఈ సమాజాన్ని బాగు చేసుకోవాలి, సద్గుణవంతులుగా చేయాలి మొత్తం మనుషులందరినీ. ఆ ప్రక్రియ మన వంతు కూడా కొంత చేస్తూ ఉండాలి, అందరూ చేస్తుండాలి, నిరంతరం కొనసాగుతుండాలి. మానవుల్ని సద్గుణవంతులుగా చేసేటటువంటి ప్రక్రియ. దానికోసమే మహాత్ముల అవతరణ, వాళ్ళని మనం తలుచుకోవటం. వాళ్ళు మనకు చెప్పింది ఏంటంటే, మమ్మల్ని తలుచుకోండి, సద్గుణమూర్తుల్ని తలుచుకోండి, సద్గురువుల్ని, వాళ్ళ గుణాలు మనకు వస్తాయి, సమాజంలో అందరిలో ప్రవేశిస్తాయి, బాగుపడుతుంది, సుసుఖంగా ఉండగలుగుతారు ఎప్పటికైనా కానీ అని చెప్పి ఆలోచన అనమాట. ఈ పాట కూడా పాడుకునేటప్పుడు కూడా మనకి ఆ గుణాలు, ఎన్ని మంచి గుణాలు బాబాలో, ఎంత మంచి గుణాలు, ఎంత ఇది మనకి ఒక్కోసారి అనిపిస్తుంది. బతికితే బాబాలాగా బతకాలి అంతే, ఆయనలాగా ఉండాలి, ఆయన క్యారెక్టర్ ఎలాంటిదో, ఆయన హృదయం ఎలాంటిదో, ఆయన ప్రేమని మనం కూడా పంచగలగాలి, మన హృదయంలోకి తెచ్చుకొని. అలాంటి భావాలు మనకు కలుగుతాయి అన్నమాట. అయినా కానీ ఏదో జన్మ చేసుకునే కర్మ సంచితం అంతా ఉంటుంది కదా, వాటి ప్రకారంగానే జరిగిపోతుంటుంది కొంత. ఈ మహాత్మను తలుచుకున్నప్పుడు మాత్రం ఆ చెడ్డ కర్మ మన మీద పని చేయకుండా ఆగిపోయి సుఖంగా కొంత ఉండగలుగుతాం. అందువల్ల ఏంటంటే మిత్రులారా, దానికి ఒక ప్రక్రియ ఏంటంటే, అందరికీ బాబాని, దత్తమూర్తుల్ని పరిచయం చేయటం, వాళ్ళ ఇళ్లలోకి ఈ పారాయణ పుస్తకాలు ప్రవేశపెట్టడం, అది ఒక మొట్టమొదటి మెట్టు. అదన్నా మనం కొంతవరకు చేయగలిగితే తర్వాత సంగతి బాబా చూసుకుంటాడు. ఎందుకంటే దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. అంతదాకా దీనికి మన గురువు గారు భరద్వాజ మాస్టర్ గారు ఉన్నారు, వారి యొక్క అన్నగారు వేదవ్యాస గారు. ఆయనకి పుస్తకాలు చదివే అలవాటు అందరికీ ఉంటుంది కదా, ఈ మహానుభావులకు అందరికీ ఉన్నాం. ఒకసారి ఎవరో మిత్రులు ఒక పుస్తకం ఆయనకి ఇచ్చారు, ఏంటంటే బాబా చరిత్ర పుస్తకం. ఏంటి ఆ పుస్తకం? వేమూరి వెంకటేశ్వరరావు గారు, తెనాలిలో ఒక అడ్వకేట్ గారు సిద్ధి వెళ్ళొచ్చి ఆయన ఒక పుస్తకం రాశాడు, సాయిబాబా చరిత్ర. చాలా బాగుంటుంది. దానిలో కూడా మొట్టమొదటి ప్రతి చాప్టర్కి ఒక ప్రేయర్ ఉంటుంది. ఆ ప్రార్థన చాలా బాగుంటుంది, బాబాని కీర్తిస్తూ ఉండేది. ఆ పుస్తకం ఎవరో ఇస్తే షెల్ఫ్లో పెట్టుకున్నాడు. పడుకోబెట్టేటప్పుడు ఒక పుస్తకం తిప్పుతూ పడుకోవటం అలవాటు ఆయనకి. చేతికి ఈ పుస్తకం వచ్చింది ఆ రోజున, వేమూరి వెంకటేశ్వరరావు గారి పుస్తకం. అది బొమ్మ అట్ట తీసి చూసేటప్పటికే బాబా కనిపించాడు, కాలు మీద కాలు వేసుకొని పకీరు. ఏంటి ఈయన ఇట్లా ఉన్నాడు, ఈయనకి ఒక చరిత్ర కూడా ఉందా అని ఆయన అనుకొని ఆ చరిత్రని చదువుతూ పడుకున్నాడు, నిద్రపోయినాడు. చూడండి, ఆ రోజే బాబా కల్లోకి వచ్చాడు. కల్లోకి వచ్చి పెద్ద బ్లెస్సింగ్ ఇచ్చాడు. ఇంకా వెంటనే అంతే ఆయన సిద్ధి వెళ్ళిపోయాడు. మాస్టర్ కంటే ముందే సిద్ధి దర్శించారు ఆయన, వేదవ్యాస్ గారు. తర్వాత తన తమ్ముడిని మాస్టర్ గారిని ఆయన వెంట పెట్టుకుని తీసుకెళ్ళాడు. 9వ తారీఖున మనం చేసుకునేటువంటి ఉత్సవాలు కూడా కారణం అదే అనమాట. అందువల్ల ఏంటి, ఒక పుస్తకం ఇంట్లో ఉంది అంతే, తీసి చూశాడు, బాబా స్వప్నంలోకి వచ్చాడు. ఒక మంచి గురువుని మనకి, మహాత్ముని మనకి అందించాడు ఆ పుస్తకం ద్వారా. అంత మంచి జరిగింది మంచి పుస్తకం ఇంట్లో ఉండటం వల్ల. అందుకనే మన వాళ్ళు చెబుతారు, భగవద్గీత గ్రంథం ఇంట్లో ఉంటే చాలు, ఒకటి అదే మేలు చేస్తుందని చెప్పి. పుస్తకం ఎట్లా మేలు చేస్తుంది అనుకునేవాళ్ళం. ఇప్పుడు బాబా చరిత్రలో ఇట్లా అనుభవాలు ఇస్తుండేటప్పటికి మనకు అర్థమవుతుంది, చరిత్ర ఇంట్లో ఉంటే కూడా మనకి చాలా మేలు చేస్తుంది, ఎప్పటికైనా కానీ మేలు జరుగుతుంది అనే ఉద్దేశం. అందువల్ల మిత్రులారా, మీరు కూడా అన్నదానంతో పాటు మనం అంతా కూడాను గ్రంథదానం కూడా చేద్దాము తప్పకుండా. గ్రంథానానికి ఒక అలవాటుగా అన్నదానానికి 100 రూపాయలు ఇస్తే కొంత 20-30 గ్రంథానాన్ని కేటాయించుకొని పుస్తకాలు తెప్పించుకొని చక్కగా బాబా భక్తులు అవ్వక్కర్లేదు, మానవాళికి పంచుతూ ఉండటమే మనం చేయాల్సిందని నాకు బాగా గాఢంగా అనిపించి మీకు కూడా చెబుతున్నాను. శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై, భరద్వాజ మహారాజ్ కీ జై, గురుదేవ దత్త కీ జై, ద్వారకామాయి కీ జై. శ్రీ గురు చరణం శరణం శరణం, దత్తగురు చరణం శరణం శరణం, సాయి చరణం శరణం. ఓ సద్గురుమూర్తులారా, బాబా సాయినాథ సాక్షాత్ పరమాత్మ, దత్తావతారమూర్తి, ఇతర దత్తమూర్తులందరూ మమ్మల్ని అందరినీ కరుణించి మీ బాటలో, మాస్టర్ బాటలో మమ్మల్ని నడిపించారు స్వామి. శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై, భరద్వాజ్ మహారాజ్ కీ జై, గురుదేవ దత్త కీ జై.